ఓ గుడిసెను కూడా కొనుక్కునే స్తోమత లేని ఈ అనాథ ముందు ఊళ్ళోనే అతిపెద్ద డాన్ అయిన ఇర్ఫాన్ బాయ్ చేతులు జోడించి ఎందుకు కూలబడ్డాడు? ఓ మామూలు డెలివరీ బాయ్ అయిన ఈ అభినవ్ తలరాత ఎలా మారిందంటే రాత్రికి రాత్రే తను మాఫియా కింగ్ అయిపోయాడు. కానీ ఈ రహస్యం తన కుటుంబానికి తెలియదు. అభినవ్ చెప్పేది విను. ఈ రెస్టారెంట్ కి చాలా డబ్బున్న వాళ్ళు వస్తారు. ఒకసారి నా బట్టలు చూడు. అనన్య, అభినవ్ నా మాట విను. ఒకసారి లోపల కూర్చొని తింటున్న వాళ్ళని చూడు. వాళ్ళకి మనకి చాలా తేడా ఉంది. అనన్య, నువ్వేమి టెన్షన్ పడకో. నేను ఈ రోజు కోసం ఎప్పటి నుంచో డబ్బులు సేవ్ చేస్తున్నాను. ఈ రోజు నీ బర్త్డే అనన్య. అందుకే నువ్వేమో రాత్రి మవళ్ళు కష్టపడి డబ్బులు కూడబెట్టావు. నేను దాన్ని ఒక్క రోజులో ఖర్చు పెట్టలేను. అనన్య ప్లీజ్, అదంతా నాకు వదిలే. నువ్వు నాతో రా. అభి, నేను టేబుల్ రిజర్వ్ చేసి పెడతాను. అనన్య అభినవ్ని ఆపడానికి అతన్ని వెనకే వెళ్ళింది. ఆ తొందరలో ఒక రిచ్ వ్యక్తిని గుద్దుకుంది. దాంతో ఆ వ్యక్తి కాస్ట్లీ సూట్ పైన వైన్ పడింది. ఆర్ యు బ్లైండ్? ఐఎమ్ సో సారీ సార్. మేనేజర్, ఈ అడుక్కునే దాన్ని లోపలికి ఎవరు రానిచ్చారు? ఐఎమ్ సో సారీ సార్. నీకు తెలుసా ఈ సూట్ కాస్ట్ ఎంతో? 20 లక్షల రూపాయలు, 20 lakh rupees. ఐఎమ్ సో సారీ సార్. నా వల్ల తప్పు జరిగింది. నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏయ్, ఏమనుకుంటున్నావు? అంత ఈజీగా వదిలేస్తాను అనుకున్నావా? 20 lakhs సూట్ ఇది. 20 lakhs ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళు. లేదంటే ఏం చేస్తావు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ రెస్టారెంట్ స్టాండర్డ్స్ నిజంగానే పడిపోయాయి. ఇప్పుడే వెంటనే నా గర్ల్ ఫ్రెండ్ కి సారీ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ, నేను తనకు సారీ చెప్పాలా? వాట్ ఎ జోక్. నీకు తెలుసా నేనెవరో? అనన్య అభినవ్కి ఆ రిచ్ వ్యక్తికి జరిగిన గొడవ చూస్తూ భయపడిపోయింది. అప్పుడే తనకి గుర్తొచ్చింది, ఆ వ్యక్తి ఎవరో కాదు, తను వారం క్రితం చూసిన ఆహేజా ఇండస్ట్రీ ఓనర్ కొడుకు అని. అభినవ్, మనం సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అతను అహజా ఇండస్ట్రీస్ కి. రిలాక్స్. ఇప్పుడే నా గర్ల్ ఫ్రెండ్ ని సారీ అడుగు, లేదంటే నువ్వు ఈ రోజుని జీవితాంతం బాధపడతావు చెప్తున్నా. నేను చెప్పింది నువ్వు వెళ్ళలేదనుకుంటా. నేను ఈ సిటీలోనే అతిపెద్ద వజ్రాల వ్యాపారిని. ఎందరో డబ్బున్న వాళ్ళు, మంత్రులు నా జేబులో ఉంటారు. నేను అనుకుంటే చిటికలో నామరూపాలు లేకుండా చేస్తాను. ఒకవేళ నేను ఒక్క చిటికెలో నీ బిజినెస్ మొత్తాన్ని నేలమట్టం చేస్తే? పిచ్చా వీడికేమైనా? అభినవ్ చెప్పింది ఆ వ్యక్తి అర్థం చేసుకునే లోపే అభినవ్ తన ఫోన్ తీసి ఎవరికో ఒక మెసేజ్ చేశాడు. వెంటనే ఆ వ్యక్తికి ఒక కాల్ వచ్చింది. స్టే హియర్. నాన్న, బేటా, మన కంపెనీ షేర్స్ పడిపోయాయి. మన కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. అసలు ఏమంటున్నారు నాన్న? ఇదంతా ఎలా జరిగింది? ఎవరో మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరైనా పెద్ద వ్యక్తితో పెట్టుకున్నావా? ఒకవేళ అలా చేసి ఉంటే నువ్వు వెంటనే అతనికి సారీ చెప్పు, లేదంటే మనం రేపటిలోపే రోడ్డు మీదకి వచ్చేస్తాం. అసలు ఎవరి అభినవ్? అతని వెనకున్న రహస్యమేంటి? ఎలా ఒక డెలివరీ బాయ్ నిమిషంలో కోట్ల ఎంపైర్ ని నేలమట్టం చేశాడు? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలిసేలోపే అభినవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథను ఒక గూఢచారి అభినవ్ గురించి ఇన్స్పెక్టర్ కి చెప్పాడు. కానీ ఇన్స్పెక్టర్ కి అర్థం కాని విషయం ఏంటంటే, కొన్ని రోజుల ముందు ఇంకో గూఢచారి చెప్పిన కథ ఈ కథకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. నా చెప్పులు తొడవడానికి కూడా పనికిరాడు వీడు. నా బాయ్ ఫ్రెండా? నువ్వు మర్చిపో. తను ఏమందో వినపడలేదురా బికారి. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళా. అనన్య నిన్ను మెడపట్టుకుని బయటికి గంటకు ముందే. ఈ రోజు నుంచి నువ్వు తన దరిదాపుల్లో కూడా కనిపించకూడదు. ప్రీతి, నా మాట విను. ఇద్దరం కలిసి ఒక ఇల్లు తీసుకుందాం అనుకున్నాం కదా. ఆ గుడిసెని ఇల్లు అనరు అభినవ్. వెళ్ళి ఇక్కడి నుంచి. అభినవ్ కళ్ల ముందే ప్రీతి వేరే వారికి గర్ల్ ఫ్రెండ్ అయింది. డబ్బు కోసం ప్రీతి తనని ఇలా మోసం చేస్తుంది అని అతను ఊహించలేదు. అభినవ్ బాధతో ఏడుస్తూ రోడ్డు మీద మందు తాగుతూ తన దురదృష్టాన్ని తిట్టుకున్నాడు. ఓయ్ దేవుడా, ఇలా బాధ పెట్టే బదులు నన్ను చంపేసి ఉండొచ్చు కదా. అభినవ్ మత్తులో ఒక కారు కింద పడబోయాడు. అప్పుడే ఆ కారు డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఆ కారులో ఆ సిటీలో కోటీశ్వరుడైన వైభవ్ కూర్చొని ఉన్నాడు.
అతను మత్తులో ఉన్న అభినవ్ని చూసి తన గార్డ్తో, పర్ఫెక్ట్. ఇప్పుడొస్తుంది మజా. వీడిని తీసుకొచ్చి కారు డిక్కీలో పడేయండి. కానీ బాస్ ఇతను నీకు చెప్పింది చెయ్. అసలు వైభవ్ ప్లాన్ ఏంటి? అభినవ్ కళ్ళు తెరిచేసరికి తను ఒక లగ్జరీ రూంలో తన పక్కన ఒక అందమైన అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు. కానీ తనకు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే గన్స్ పట్టుకుని నిలుచున్న ఇద్దరు గార్డ్స్ కనిపించారు. ఏ, ఎవరు మీరంతా? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? వైభవ్ చెల్లి తను రాత్రంతా వేరే అబ్బాయితో గడిపిందంటే తన కళ్ళను తాను నమ్మలేకపోయింది. అనన్య, ఈ తాగుబోతు బికారిగాడు నీకు నచ్చాడా? తాతయ్య, నేనేం చేయలేదు, మీరు నన్ను నమ్మండి. నాకు ఇతను ఎవరో కూడా తెలీదు. ఇతను నా రూమ్ లోకి ఎలా వచ్చాడో నాకు తెలీదు. అనన్య, నీకు మన ఇంటి కట్టుబాట్ల గురించి బాగా తెలుసు కదా. ఈ రోజు నుండి ఇతను మన ఇంటి అల్లుడవుతాడు. కానీ తాతయ్య, ఆపో! అంకుల్, అంకుల్, నువ్వు ఆ కట్టుబాట్లు పాటించకపోతే నీకు దక్కాల్సిన కంపెనీ వైభవ్కి దక్కుతుంది. వెళ్ళండి, కోర్టుకు తీసుకురావడానికి రెడీ చేయండి. అనన్య అభినవ్ని బలవంతంగా కోర్టు రిజిస్టర్ ముందు పెళ్లి చేశారు. పెళ్లి అవగానే అభినవ్ని అక్రమ్ పార్టీకి పంపించాడు అనన్య తాతగారు. అక్కడ తనకు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రీతి ఎదురైంది. హే అభినవ్, ఇక్కడికి బొకే డెలివరీ చేయడానికి వచ్చింటావు కదా. నిన్ను ఇంత లావిష్ పార్టీలో నిన్ను చూస్తే నాకు ఒళ్ళు కంపరమేస్తుంది. ప్రీతి తన్ని ఏదో అనే లోపే అభినవ్ వెనక నుండి తన వైఫ్ అనన్య గొంతు వినిపించింది. బేబీ, అనన్య అభినవ్ని బేబీ అనగానే తన మనసు ఒక్కసారిగా శృతి తప్పినట్టుగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళిపోయావు? తాతయ్య నిన్ను పిలుస్తున్నారు, పద. అనన్యను చూసి అభినవ్ చాలా సంతోషించాడు. మరీ అంత ఎక్సైట్ అవ్వకు. నా ఇన్వెస్టర్స్ ఇక్కడున్నారు. నాకు పెళ్ళైన సంగతి వాళ్లకు తెలుసు. సార్, యా, హీఈస్ మై హస్బెండ్ అభినవ్. హాయ్. అభినవ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాచగానే ఆ ఇన్వెస్టర్ దృష్టి అభినవ్ చేతికి ఉన్న పచ్చరాయి ఉంగరం మీద పడింది. దాని మీద టీ అని రాసి ఉంది. ఆ ఇన్వెస్టర్కి ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. వాట్? ఇట్స్ ఇంపాసిబుల్. అనన్య కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన 1000 కోట్ల కంపెనీకి ఓనర్ అయిన మాలిక్ అభినవ్ ముందు మోకాళ్లపైన కూర్చొని, 18 ఏళ్ల కష్టం ఈ రోజుతో పూర్తయింది టైగర్. థ్యాంక్ యూ, మీరు తిరిగి వచ్చినందుకు. ఎందుకు ఒక మామూలు డెలివరీ బాయ్ ఒక ఇన్వెస్టర్ టైగర్ అని పిలుస్తూ మోకాళ్లపై కూర్చున్నాడు? వైభవ్ ఎందుకు అనన్యని ప్లాన్ చేసి మరీ ట్రాప్ చేశాడు? అనన్యకి అభినవ్ అసలు నిజం తెలిసిపోతుందా? అసలు ఎవరి టైగర్? నిన్న రాత్రి ఎక్కడున్నావు? అది తాతయ్య, నిన్న మా ఫ్రెండ్ పార్టీ ఉంటే నిన్న రాత్రి లేట్ అయిందని అక్కడే పడుకున్నాను. అవునా? ఉద్యోగం ఎలాగూ లేదు, ఇక తిరుగుడు కూడా మొదలైందా? అభినవ్ ఓ మామూలు డెలివరీ బాయ్. తన పెళ్లి ఊళ్ళోనే అమాయకురాలు ధనవంతుల బిడ్డ అయిన అనన్యతో జరిగింది. కానీ ఈ పెళ్లితో తన ఫ్యామిలీలో ఎవరూ సంతోషంగా లేరు. ఆ కుటుంబ పెద్ద చంద్రశేఖర్ కి తప్పనిసరి పరిస్థితిలో అనన్య పెళ్లి అభినవ్తో చేయాల్సి వచ్చింది. కానీ తను కూడా అభినవ్ని అవమానించేందుకు చూస్తూనే ఉన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని విను, నేను బయటకెళ్తున్నా. తిరిగి వచ్చేసరికి ఈ ఇల్లంతా బాగా శుభ్రం చేసి ఉండాలి, లేకపోతే నీ కాళ్ళు వెరగొడతాను. పో ఇక్కడి నుంచి.
అభినవ్కి చాలా రోజుల తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉండే అవకాశం దొరికింది. తనకు ఇలా ప్రశాంతంగా ఉండటం అంటే ఇష్టం. అభినవ్ తన కోసం మ్యాగీ చేసుకుని తిన్న తర్వాత ఒళ్ళు మరిచి నిద్రపోయాడు. సాయంత్రం అదే పనిగా మోగుతున్న కాలింగ్ బెల్కి నిద్రలేచాడు. తలుపు దగ్గర తన భార్య అనన్య ఉంది. తను అభినవ్ చెదిరిపోయిన జుట్టు, నలిగిన బట్టలు చూసిన వెంటనే అడిగింది, నువ్వెప్పుడు తిరిగొచ్చావు? నువ్వు రోజంతా ఇంట్లోనే పడుకున్నావా? లేదు లేదు, నేను మధ్యాహ్నమే వచ్చాను. ఇంతకీ నీకు నీ అన్న నుంచి ఫోన్ వచ్చిందా లేదా? లేదుగా. వాడు నాకెందుకు కాల్ చేస్తాడు? చూస్తుంటే ఆ సన్ని నా మాటలు ఇంకా సీరియస్గా తీసుకున్నట్టు లేదు. అదేం లేదు, నేనేదో మామూలుగా అడిగా. తన అన్నయ్య పేరు విన్న అనన్యకి సడన్ గా గుర్తుకొచ్చింది. అతను ఏకే గ్రూప్ తో సింగ్ ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ గురించిన ఫైల్స్ అన్ని రాహుల్ చేతికి ఇచ్చాడు అని. ఇది తలుచుకున్న అనన్యకి లోపలే మండిపోతుంది. ఇక దాని గురించి ఆలోచించదలుచుకోలేదు. కానీ సడన్ గా నిన్న రాత్రి అభినవ్ ఇంటికి రాలేదని గుర్తుకొచ్చింది. తనకు అభినవ్ మీద అనుమానం వచ్చి అడిగింది, నిన్న రాత్రి ఎక్కడున్నావు? అది నేను ఒక పాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. మాట్లాడుతుంటే లేట్ అయిందని అక్కడ నిద్రపోయాను. ఆ పాత ఫ్రెండ్ మిస్టర్ అక్రమ్, హోటల్ సఫైర్ ఓనర్. అనన్య అభినవ్ని వింతగా చూస్తోంది. తన బికారి భర్తకి ఊళ్ళోనే పెద్ద బిజినెస్ మ్యాన్ ఇంకా మాఫియా డాన్ అయిన అక్రమ్తో స్నేహం ఎలా అని. నువ్వు అన్నది నిజమే. నిజానికి నాకు తెలియదు నీకు మిస్టర్ అక్రమ్తో పరిచయం ఎలా అయిందో. కానీ నువ్వు నాతో అన్నట్టు నిన్న రాత్రంతా నువ్వు మిస్టర్ అక్రమ్తో మాట్లాడుతున్నావంటే నాకు ఆ మాట అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఆ మాట అంటూ అనన్య టీవీ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తూ అంది, అయితే మిస్టర్ అక్రమ్ ఎలాంటి టైప్ మనిషి? అంటే తన దగ్గర ఇంత టైం ఉందా ఒక రాత్రంతా నీతో మాట్లాడడానికి? నీకేమనిపిస్తోంది? నువ్వు నాకేం చెప్పినా కూడా నమ్మేస్తాను అనా? ఎనీవే, నాకు ఆకలేస్తోంది. నాకోసం ఏమన్నా ఉండు. అభినవ్ అనన్యకి ఫేవరెట్ అయిన పాస్తా చేయడానికి రెడీ అయిపోయాడు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. చంద్రశేఖర్ కూడా ఇంటికి తిరిగి వచ్చాడు. అభినవ్ని చూసిన చంద్రశేఖర్ ఎప్పట్లాగే అసహ్యంగా రియాక్ట్ అయ్యాడు. నేరుగా వెళ్లి అనన్య ముందు బాధగా కూలబడ్డాడు. తాతయ్య, ఏమైంది? మీ మూడెవరు ఆఫ్ చేశారు? ఇంకా ఎవరున్నారమ్మా? వాడే అవుతాడు కదా. వాడు జీవితంలో ఏం నేర్చుకోలేదు, పెద్దల మాటల్ని అశ్రద్ధ చేయడం తప్ప. తాతయ్య, ఇంతకీ ఏమైంది? మీరు నాతో చెప్పండి. నేను ఇప్పుడే వెళ్ళి వాడు అంతు చూస్తాను. అంతు చూడాల్సిన పనేం లేదు. నేను మీ ఇద్దరి గురించే కంగారు పడుతున్నాను. మీ ఇద్దరి ఐవీఎఫ్ ప్రాసెస్ చాలాసార్లు ఫెయిల్ అయింది. నా అనుమానం ఏంటంటే అభినవ్లో ఏదో జెనెటిక్ డిజార్డర్ ఉందని. అసలే వాడు అనాథ. ఫ్యామిలీ ఎవరో తెలీదు. వాడి జీన్స్లో ఫాల్ట్ ఉండుంటుంది. ఆ మాట అంటున్న చంద్రశేఖర్ దృష్టి కిచెన్ వైపు వెళ్ళింది. అక్కడున్న అభినవ్కి వినపడేలా గట్టిగా, అరే, నా ఉద్దేశం ఏంటంటే అభినవ్ ఓసారి తన ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. నేను మీ ఇద్దరి మంచిగా కోరుకుంటున్నాను కదా. తాతయ్య, మీరెంత మంచివారు. కానీ మనం ఈ విషయాన్ని కొంచెం సేపు పక్కన పెడదామ్మా. అయినా నా మీద వర్క్ లోడ్ చాలా చాలా ఉంది. ఇప్పుడిప్పుడే నా కంపెనీ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడింది. నేను ఇప్పుడు కంపెనీ మీద దృష్టి పెట్టాలి, పిల్లల మీద కాదు. తల్లి, నువ్వు ఈ విషయాన్ని పక్కన పెట్టమంటున్నావా? అరే, 2 ఏళ్లు దాటిపోయింది నీకు పెళ్ళై. చాలాసార్లు మీ ఐవీఎఫ్ ప్రాసెస్ ఫెయిల్ అయింది కూడా. ఇంత జరిగా కూడా ఆగమంటావా? అరే, జనాలకు జవాబు నేను చెప్పాలి, వాళ్ళ సలహాలు నేను వినాలి. అలా అయితే కనుక ఇక నుంచి జనాలకు జవాబు నువ్వే చెప్పు. తాతయ్య ప్లీజ్, నాకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని లేదు. అనన్య, తనకిష్టమైన పాస్తా చూసిన అనన్య మొహం మీద చిరునవ్వు వచ్చింది. అభినవ్ తనను పట్టించుకుంటాడని మొదటిసారి అనిపించింది. నిజానికి అభినవ్ 2 ఏళ్ల నుంచి తనని చూసుకుంటున్నాడు, కానీ తన వంక చూసిందే లేదు కదా. ఇవాళేమో పాస్తా లాంటి చిన్న విషయం తనకి నచ్చేసింది. అభినవ్ అనన్యల కళ్ళు కలుసుకున్నాయి. అనన్య అతనికి ఒక థ్యాంక్ యూ చెప్పింది. అభినవ్కి కూడా అనిపించింది అనన్య తనను ఫ్యామిలీగా అంగీకరించడంలో ఒక అడుగు ముందుకు వేసింది అని.
ఆ క్షణం అనన్య తనని తాను ఎంతగా మర్చిపోయిందంటే తమ వైపు అసంతృప్తిగా చూస్తున్న తాతయ్యని కూడా పట్టించుకోలేదు. ఇప్పటికిప్పుడు నీకు ఫిజికల్ ఎగ్జామినేషన్ అవసరమేం లేదులే. మనం దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. నేను కూడా సరే, నువ్వెలా అంటే అలా. అభినవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేయలేకపోతున్నాడు. ఇవాళ తనకు చాలా మంచి రోజు. అనన్య తన కోసం తాతయ్య దగ్గర గట్టిగా నిలబడింది. అది కూడా అంత పెద్ద విషయంలో. తన టైం బాగుపడుతున్నట్టు అనిపించింది. ఇష్టం లేకపోయినా కూడా అనన్య అభినవ్ వైపు అట్రాక్ట్ అవుతుంది. అనన్య, ఒకవేళ రేపు నీ అన్నయ్య కాల్ వస్తే, అదే ఏకే గ్రూప్తో మీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడితే నువ్వు వెంటనే ఒప్పేసుకోవద్దు. అంటే కొంచెం టైం తీసుకో. తనకు కూడా నీ ఇంపార్టెన్స్ తెలియాలి కదా. పిచ్చెక్కిందా ఏంటి? సన్నీ అన్నయ్య మొత్తం అంతా కూడా రాహుల్కి ఇచ్చేశాడు. ఏకే గ్రూప్లో మొత్తం పార్ట్నర్షిప్ ఇక తానే చూస్తున్నాడు. ఐ మీన్ నాతో పనే ఉంటుంది. ఇక నువ్వు, నీకసలు ఏమీ తెలియదు. ఏదో చెత్తవాగుడు వాగుతూ ఉంటావెప్పుడు. అనన్య, కానీ ఇది గుర్తుంచుకో, తన కాల్ వస్తే వెంటనే ఓకే చెప్పొద్దు. గుడ్ నైట్. పడుకో. తన మాట చెప్పిన తర్వాత అభినవ్ పడుకున్నాడు. అనన్య కూడా తనను తాను సంభాళించుకుంటూ లైట్ బంద్ చేయగానే పడుకుండిపోయింది. మర్నాడు అనన్య ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరగానే తన వెనక్కే అభినవ్ కూడా హోటల్ సెఫైర్ వైపుగా బండి తీశాడు. అభినవ్ తన అసలు రూపాన్ని అందరి దగ్గర దాస్తూ వచ్చాడు. చంద్రశేఖర్ కుటుంబం దృష్టిలో తాను కేవలం ఓ డెలివరీ బాయ్, ఇంకా పనికిరాని ఇంటల్లుడు. నిజానికి తాను అండర్ వరల్డ్లోనే శక్తివంతమైన కంపెనీ ఏకే కంపెనీకి కొత్త బాస్ అయ్యాడు. అండర్ వరల్డ్ ప్రపంచంలో అంతా తనను ద టైగర్ అని పిలుస్తారు. సంజయ్ను చంపేసిన తర్వాత అక్రమ్ అభినవ్కి 18 ఏళ్లు వచ్చే వరకు ఓ అనాథాశ్రమంలో ఉంచాడు. అక్కడ తనకు రోజు కఠోరమైన ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇంకా ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొనేందుకు తయారు చేశారు. తన తండ్రి సంజయ్ ఆ కంపెనీకి ప్రాణంగా ఉండేవాడు. కానీ సంజయ్ హత్య తర్వాత కంపెనీ బాధ్యతలు తన ప్రాణ స్నేహితుడు అక్రమ్ చేతిలోకి వచ్చాయి. ఎప్పుడైతే అక్రమ్కి అభినవ్ సామర్థ్యం మీద నమ్మకం కలిగిందో తనను ఆ మాఫియా కింగ్ గద్దె మీద కూర్చోబెట్టాడు. కానీ తనెవరో ఎవరికీ చెప్పొద్దు అనే షరతు కూడా పెట్టాడు. ఆ షరతుని దాటితే కనుక అభినవ్ ఆ కంపెనీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అయినా ఆఫీస్లో ప్రశాంతమైన వాతావరణం, మరీ ముఖ్యంగా అతని అండర్లో ఎఫిషియెంట్ సెక్రటరీ ఉండి అన్ని పనులు చేస్తూ అతను ఏ పని చేయాల్సిన అవసరం లేకుండా ఉండటం అదృష్టం కదా అనుకున్నాడు. అభినవ్ ఇదంతా ఆలోచిస్తూ ఉండగానే తన క్యాబిన్ తలుపు మీద నాక్ చేస్తూ అతని సెక్రటరీ జెన్నీ లోపలికి వచ్చింది. ఇవాళ తను చాలా అందంగా ఉంది. కానీ ఈసారి జెన్నీ అభినవ్ తన వైపు ఎక్కువసేపు చూసే అవకాశం ఇవ్వకుండా వెంటనే అంది, టైగర్, శేఖర్ ఫ్యామిలీ ఏకే గ్రూప్తో పార్ట్నర్షిప్ కోసం ఎవరినో పంపారు. తన పేరు రాహుల్ అంట. వాడిని వెళ్ళమని చెప్పు. ఓకే. ఈ సన్నీ వాడి గురించి ఏమనుకుంటున్నాడు? ఈ పార్ట్నర్షిప్ అనన్య హ్యాండిల్ చేస్తుందని చెప్పినా కూడా ఎవరెవరినో ఎందుకు పంపుతున్నాడు? బహుశా వీడికి నా పద్ధతిలో చెప్పాలేమో. రాహుల్ ఏమో ఏకే గ్రూప్ లగ్జరీ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో వెయిట్ చేస్తున్నాడు. కానీ నందిత తనని వెళ్ళిపోమని చెప్పగానే అది రాహుల్కి చాలా ఇన్సల్టింగ్ గా అనిపించింది. ఫెయిల్యూర్ న్యూస్తో రాహుల్ తిరిగి వెళ్లి అక్కడ జరిగిందంతా సన్నీ దగ్గర చెప్పగానే తన మొహం కోపంతో ఎర్రబడింది. సన్నీ ఇప్పుడు పూర్తిగా హెల్ప్లెస్ గా ఉన్నాడు. తన దగ్గర ఇప్పుడు అనన్యకి కాల్ చేయడం తప్ప మరో ఆప్షన్ మిగల్లేదు. అక్కడ అనన్య తన తాతయ్యతో కలిసి షాపింగ్ చేస్తుంది. అప్పుడే తన ఫోన్ మోగింది.
సన్నీ దగ్గర నుంచి కాల్ రావడం తను చూసింది. అనన్య కాల్ లిఫ్ట్ చేస్తూనే లౌడ్ స్పీకర్లో పెట్టింది. హా చెప్పన్నయ్యా. అనన్య, నీ అన్నకు నీ నుంచి ఒక హెల్ప్ కావాలి. నాకు హెల్ప్ చేస్తావు కదా? హెల్పా? అది నాకేం అర్థం కాలేదు. అది ఏంటంటే మనకి ఏకే గ్రూప్కి మధ్య పార్ట్నర్షిప్ జరుగుతుంది. దాని గురించి నేనేం డిసైడ్ అయ్యానంటే ఇవాళ నుంచి ఆ మొత్తం డీల్స్ అన్ని నువ్వే హ్యాండిల్ చేయాలి. 1 minute. నువ్వు రేపే ఏకే గ్రూప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడాలి. మనం వీలైనంత త్వరగా కొత్త ఆర్టిస్టుల ప్యాకేజింగ్ కాంట్రాక్ట్పై సైన్ చేయాలి. ఇది విన్న అనన్యకు నిన్న రాత్రి అభినవ్ అన్న మాటలు అకస్మాత్తుగా గుర్తుకు రావడం మొదలైంది. తన కాల్ వస్తే వెంటనే ఓకే చెప్పొద్దు. సారీ అన్నయ్య. అయితే మీరు ఈ మ్యాటర్ని చూడమని రాహుల్కి కదా చెప్పారు. నాకేమనిపిస్తుందంటే సగం పని పూర్తయింది కాబట్టి తననే చేయనివ్వండి. అదేంటంటే నలుగురు ఒకే పాయసం చేస్తే అది పులిహోర అయిపోతుంది. సరే అన్నయ్య, నాకు ఇంకా చాలా పని ఉంది, తర్వాత మాట్లాడతాను. హలో, నువ్వేం చేస్తున్నావమ్మా? నీకు తెలుసా దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో? చంద్రశేఖర్ దృష్టిలో అనన్య తన చేతికి వచ్చిన ఒక మంచి అవకాశాన్ని వదులుకుంది. సన్నీ ఏమో నేరుగా కాల్ చేసి రిక్వెస్ట్ చేశాడు. కానీ అనన్య అయితే తనని విదిలించి పారేసింది. అనన్య డిజైనర్ బొటిక్ నుంచి బయటకు వచ్చి ఓ బెంచ్ మీద కూర్చుంది. వెంటనే తను అభినవ్కి మెసేజ్ చేసింది. మరోవైపు అభినవ్ ఫోన్లో అక్రమ్తో మాట్లాడుతున్నాడు. ఆ రోజు లంచ్ కలిసి చేయాలని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. అభినవ్ అక్రమ్తో ఫోన్ పెట్టేసిన వెంటనే అనన్య తనకు చేసిన మెసేజ్ చూశాడు. కాసేపటి క్రితమే అన్నయ్య కాల్ చేశాడు. తను ఏమంటున్నాడంటే ఇక ఏకే గ్రూప్ పార్ట్నర్షిప్ ఇక నేనే చూసుకోవాలి అని. నేను కుదరదని చెప్పాను. ఇప్పుడు నేనేం చేయాలి? అభినవ్ ఈ మెసేజ్ చూడగానే తన రోజు సంతోషంతో ఒక పూల తోటలా మారిపోయింది. తన భార్య తన మాటలు వినడం, ఒప్పుకోవడం చేస్తుందనే విషయం చాలా బాగుంది. ఇప్పుడు నువ్వు కొంచెం వెయిట్ చేయాలి. కంగారు పడకు. ఇవాళ కాకపోయినా రేపైనా మీ అన్నయ్య మళ్ళీ నిన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎప్పటి వరకైతే తను నీ లాభం గురించి మాట్లాడాడో అప్పటి వరకు ఒప్పుకోవద్దు. తన కండిషన్స్ ఒప్పుకోవాలంటే తను నీకేమైనా ఇవ్వాలి. Good evening, ladies and gentlemen. We start the beginning at the price of 50 lakhs. 1 కోటి, 1 కోటి, 2 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు. 10 కోట్లు. ప్రియా గారు, సగం సిటీని మీరు ఇప్పటికే కొనేశారు. ఇలాంటి చిన్న చిన్నవైనా మా కోసం వదిలేయండి. ఆ బిజినెస్ మ్యాన్ మాటలు విన్న ప్రియా ఒక చిరునవ్వు నవ్వింది. 50 కోట్లు. కానీ అప్పుడే వినబడిన ఇంకో గొంతు వారందరినీ ఆశ్చర్యపరిచింది. డైరెక్ట్గా 50 కోట్ల. అతనెవరు? అరే వీడు డెలివరీ బాయ్ అభినవ్ కదా. వీడి దగ్గర 50 కోట్లు ఎక్కడివి? వీడెవరూ గుర్తుపట్టకూడదని సూట్ అద్దెకి తెచ్చి వేసుకున్నాడు. అవును, 2 రోజుల క్రితం నా ఆఫీస్లో లంచ్ డెలివరీ చేయడానికి వచ్చాడు. ఇంత పెద్ద వేలంపాట జరుగుతుంటే అసలు ఎలా ఎవరిని పడితే వాడిని ఎలా లోపలికి రాణిస్తారు? వీడి దగ్గర 50 కోట్లు కాదు, 50 రూపాయలు కూడా ఉండవు. వెంటనే వేలం పాటను ఆపేయండి. ఇంకా ఈ ఇంపోర్టెడ్ కార్పెట్ ని ప్రియా గారికి ఇచ్చేయండి. ఒక్క నిమిషం ఆగండి. ఒకవేళ ఈ డెలివరీ బాయ్ దగ్గర 25 కోట్లు లేకపోతే ప్రియా గారి బిడ్ను నేను ఛాలెంజ్ చేస్తాను. 11 కోట్లు. నేను ఈ కార్పెట్ కోసం 11 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. 60 కోట్లు. అరే డెలివరీ బాయ్, పిచ్చెక్కింది నీకు. ఎక్కడి నుండి తెస్తావు 60 కోట్లు? వేలంపాట అంటే పిల్లలాట కాదు. ఇక్కడ నువ్వు చెప్పిన డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే అభినవ్ తన జేబులో నుండి ఒక చెక్ బుక్ తీసి దాని మీద 60 కోట్లకి చెక్ రాసి సైన్ చేశాడు. చూస్తుంటే ఈ డెలివరీ బాయ్ జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టున్నాడు. చెక్ మీద ఎలా సైన్ చేస్తున్నాడో చూడండి. మేనేజర్ గారు, వీడి బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేయండి. అభినవ్ సైన్ చేస్తుంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క నిమిషం బ్యాంక్ మేనేజర్కి కూడా
అభినవ్ లాంటి డెలివరీ బాయ్ 3 కోట్ల విలువ చేసే కార్పెట్ ని 60 కోట్లకు ఎందుకు కొంటున్నాడు అని అనుమానంగా అనిపించింది. అసలు నిజంగానే అభినవ్ అకౌంట్లో 60 కోట్లు ఉన్నాయా లేదా? ఒక నిమిషం. బ్యాంక్ మేనేజర్ వెంటనే తన టీంకి కాల్ చేసి అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేయమన్నాడు. కానీ అభినవ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంతో తెలుసుకున్న ఆ బ్యాంక్ మేనేజర్ నోరెళ్లబెట్టాడు. 800 కోట్ల. వాట్స్ ద గ్రూప్ నేమ్? ఏకే గ్రూప్. ఈ వేలం పాట ఇంతటితో ముగుస్తుంది. ఈ కార్పెట్ 60 కోట్ల రూపాయలకు అభినవ్ గారికి ఇవ్వబడుతుంది. మేనేజర్ ఇది అనౌన్స్ చేయగానే అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ప్రియకి అర్థం కాని విషయం ఏంటంటే అందరూ లూజర్ అంటున్న ఆ వ్యక్తి దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని. అప్పుడే ప్రియకి ఎవరి నుండో కాల్ వచ్చింది. యా, ఆ ఇంపార్టెంట్ కార్పెట్ మీకు దక్కిందా? వీడెవడో అభినవ్ అని డెలివరీ బాయ్ అంట 60 కోట్లకి తీసుకున్నాడు. అసలు డెలివరీ బాయ్కి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 5 కోట్ల వస్తువుని 60 కోట్లకి తీసుకుంటున్నాడు. ఐ స్వేర్, నేను ఇక్కడ నుండి బయటకు వచ్చాక వాడి పని చెప్తా. వాడిని ఊరికే వదలను. ప్రియ గారు, మీరేదైనా చేసే ముందు ఒకసారి అతని చేతిని చూడండి. ప్రియా భయపడుతూ స్టేజ్ వైపు నడిచింది. అప్పుడే తన దృష్టి అభినవ్ ఎడమ చేతికి తొడుక్కున్న ఉంగరం పైన పడింది. అది చూసి ప్రియా షాక్ అయింది. వెంటనే తను భయపడుతూ, టైగర్ పేరు వెనక ఉన్న రహస్యం ఏంటి? ఒక డెలివరీ బాయ్ అకౌంట్లో 800 కోట్లు ఎలా వచ్చాయి? అభినవ్ అసలు కథ ఏంటి? అతను నిజంగానే అంత పవర్ఫుల్ అయితే ఒక డెలివరీ బాయ్గా ఎందుకు పనిచేస్తున్నాడు? ఈ ప్రశ్నలన్నీ ఇన్స్పెక్టర్ మైండ్ని తొలిచేశాయి. ఈ వీడియో అతనికి ఒక అజ్ఞాత అమ్మాయి పంపించింది. కానీ అంతకు ముందే అభినవ్ గురించి ఆ ఇన్స్పెక్టర్కి 2 గూఢచారులు కూడా సమాచారం ఇచ్చారు. అలా చాలా రోజుల తర్వాత అభినవ్ అక్రమ్ను కలుసుకుంటున్నారు. ఆ అక్రమే కదా అభినవ్కి తన అసలు రూపాన్ని పరిచయం చేసింది. టైగర్ అనే పేరుతో పరిచయం. టైగర్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రా, ఇదిగో ఇక్కడ కూర్చో. అక్రమ్ అభినవ్ని గౌరవిస్తూ మెయిన్ చైర్ మీద కూర్చోబెట్టాడు. తను ఓ ముఖ్యమైన విషయం కోసం పిలిచినట్టుగా చెప్పాడు. ఆ తర్వాత అక్రమ్ చప్పట్లు కొట్టగానే నల్లటి దుస్తుల్లో ఓ వ్యక్తి ఆ గదిలోకి వచ్చాడు. తన చేతుల్లో ఓ చిన్న బాక్స్ ఉంది. అక్రమ్ ఆ బాక్స్ ని ఆ వ్యక్తి దగ్గర నుంచి తన చేతుల్లోకి తీసుకుని అభినవ్ని చూశాడు. దీన్ని నేను స్పెషల్గా నీకోసమే ప్రిపేర్ చేశాను. గత 18 ఏళ్లుగా ఈ ఖజానా నా చేతుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఇది ఎవరికైతే చెందుతుందో వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అక్రమ్ అంకల్, నేను ఈ ఖజానా తీసుకోను. స్పెషల్గా నేను నీకోసమే చేయించాను. సమయం వస్తే ఇది నీకు చాలా ఉపయోగపడుతుంది. అక్రమ్ నోటి నుంచి ఈ మాట వచ్చిన వెంటనే తన ఫోన్ మోగడం మొదలైంది. హలో. ఫోన్ ఎత్తిన తర్వాత అక్రమ్ ఎక్స్ప్రెషన్స్ చాలా సీరియస్ గా మారిపోయాయి. సరే, నేను చూస్తాను. టైగర్, ఐఎమ్ సారీ. నువ్వు లంచ్ ఒక్కడవే చేయాల్సి వచ్చేట్టుంది. నాకొక ముఖ్యమైన పనుంది. నేను దాన్ని సెటిల్ చేసేందుకు వెళ్ళాలి. కానీ నువ్వు ఈ గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయి. దీన్ని నా నుంచి నీ బర్త్డేకి అడ్వాన్స్ గిఫ్ట్గా అనుకో. నాకు అర్థమైంది. మీరు మీ పని చూసుకోండి. నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. సరే టైగర్, మనం త్వరలోనే కలిసి లంచ్ చేద్దాం, సరేనా? ఆ మాట అంటూ అక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభినవ్ చూపు ఆ బాక్స్ మీద ఉండిపోయింది. ఓ చిన్న చిరునవ్వుతో తను ఆ బాక్స్ తీసుకుని తన జేబులో వేసుకున్నాడు. లంచ్లో అన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. కానీ అక్రమ్ హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోవడం అభినవ్ని ఆలోచనలో పడేసింది. అక్రమ్ అంకుల్కి అంత హఠాత్తుగా ఏం ప్రాబ్లం వచ్చుంటుందో. అది చిన్న మ్యాటర్ అని త్వరగానే సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. తన లంచ్ పూర్తయిన తర్వాత అభినవ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద నేరుగా ఇంటి వైపుగా బయలుదేరాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తను ఆ బాక్స్ ఓపెన్ చేసి చూడగానే అందులోంచి ఓ విచిత్రమైన సువాసన రావడం మొదలైంది. ఆ వాసన చూసిన అభినవ్కి బుర్ర తిరిగిపోయింది. ఆ స్మెల్ తనకు చాలా ఆకర్షణీయంగా అనిపిస్తోంది. ఆ బాక్స్ లో ఒక క్యాప్సూల్ ఉంది. అది చూసిన అభినవ్ మనసులో చాలా రకాల ప్రశ్నలు మొదలయ్యాయి. ఏంటి క్యాప్సూల్? ఇది నిజంగానే ఓ మందా?
నిజంగానే దీన్ని తిన్న తర్వాత ఒంట్లో శక్తి పెరుగుతుందా? కానీ ఇదేదో మూలికల మందులా కనిపిస్తోంది. పోనీ ఎవరన్నా అక్రమంకుల్ని వెర్రివాడిని చేసి దీన్ని అడ్డగట్టారా? ఆ క్యాప్సిల్ తీసుకోవాలి అని అభినవ్ అనుకున్నాడు. అతను ఆ క్యాప్సిల్ నోట్లో ఉంచుకోగానే తనకు నీళ్ల అవసరం కూడా పడలేదు. ఆ క్యాప్సిల్ వెంటనే మెల్ట్ అయ్యి తన గొంతులోంచి జారిపోయింది. తను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్రమ్ తనకు ఎలాంటి హాని తలపెట్టడని అభినవ్కి తెలుసు. అయినా ఆ పిల్లో ఏదో గడబిడ ఉందని అభినవ్కి తెలుస్తోంది. ఏమీ ఆలోచించకుండా తను ఆ పిల్ల అయితే తీసేసుకున్నాడు. కానీ అభినవ్ చచ్చిపోడు కదా. అప్పుడే సడన్ గా తన కడుపులో విపరీతమైన నొప్పి మొదలైంది. కొన్ని సెకండ్లలోనే తన శరీరం మొత్తం వణకడం మొదలైంది. చూస్తుండగానే తను స్పృహ తప్పాడు. తను కళ్ళు తెరిచి చూసేసరికి దాదాపు రాత్రి అయింది. అభినవ్ కళ్ళు తెరుచుకోగానే సడన్ గా తనకు విపరీతమైన వాసన వచ్చింది. ఆ సమయంలో తన బట్టలు మొత్తం తడిసిపోయాయి. వాటి నుంచే వాసన వస్తుంది. తనకది చాలా డిస్గస్టింగ్ గా అనిపిస్తోంది. అభినవ్ దగ్గర ఆలోచించేందుకు అసలు టైం లేదు. తను షవర్ చేయడానికి బాత్రూంకి వెళ్ళిపోయాడు. తన ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి తనకు గంట పైనే పట్టింది. కొత్త బట్టలు వేసుకుని తను బాత్రూం నుండి బయటకు వచ్చాడు. కళ్ళు తిరిగి పడినప్పుడు తాను పడిపోయిన చోట ఎల్లో కలర్లో లిక్విడ్ పేరుకొని కనిపించింది. దాని నుంచి విపరీతమైన వాసన వస్తుంది. దాన్ని శుభ్రం చేసేందుకు అభినవ్కి ఇంకో 6 గంట పట్టింది. అక్రమంకుల్ని ఎవరో వెర్రోడించేశారు. పని చేయకపోగా దీన్ని తీసుకుంటే నొప్పే మిగిలింది. దానికి తోడు ఈ కంపు. ఈ మందుకు ఇంకెన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో కూడా నాకు తెలియడం లేదు. గదిని శుభ్రం చేయడం పూర్తవగానే అనన్య చంద్రశేఖర్ ఇంటికి వచ్చారు. మంచి షాపింగ్ అయింది కదా. టైం కూడా అయింది. అవును, అన్ని దొరికాయి. సరిగ్గా టైంకి. నువ్వు వంట చేసేసావా? అది కాస్త పనిలో పడి వంట చేయలేకపోయాను. నేను అనుకుంటున్నాను అది మనం బయట తినేందుకు వెళ్ళొచ్చు కదా. అవునా? ఇంతకు ముందు ఇలాంటి కారణాలు వినిపించేవి కాదే. నువ్వు రోజంతా ఇంట్లోనే ఉంటావు. పని చేయడానికి ఏం లేదు. చూస్తుంటే మన రాజాబాబు ఈ మధ్య కాస్త బిజీగా ఉంటున్నట్టున్నాడే. అనన్య కూడా అభినవ్ మాటలు అంతగా రుచించలేదు. కానీ కొన్ని రోజులుగా అభినవ్లో మార్పు చూస్తున్న అనన్య తనని తిట్టలేకపోతుంది. అందుకే తాతయ్యతో అంది, యాక్చువల్లీ తాతయ్య, నేను కొద్ది రోజుల నుంచి ఇదే అనుకుంటున్నాను. మనం ఈరోజు బయటికి వెళ్ళి తిందామా? అనన్య చేసిన ఈ పనితో అభినవ్కి అర్థమైపోయింది తనకి ఆమె అండగా ఉంటుందని. అభినవ్ మనసు గాల్లో తేలిపోసాగింది. అభినవ్, ఇదంతా ఏం జరుగుతోంది? రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. నువ్వెప్పుడు వంట చేస్తావు, కానీ ఈ మధ్య ఏమైంది నీకు? ఇంకా ఈ ఎక్స్క్యూజెస్ చెప్పడం మానేసాయి. సరే, ఎల్లుండి సన్నీ అనే బర్త్డే ఉంది. 2 రోజుల్లో తన కోసం ఒక మంచి గిఫ్ట్ తేవాలి. చీప్ గిఫ్ట్ వద్దు. 1000 సార్లు ఆలోచించాలి అది కొనే ముందు. లేదంటే ప్రతిసారిలాగే నేను ఎంబారస్ అవ్వాల్సిందే. రెయిన్బో రెస్టారెంట్. సన్నీ అన్న బర్త్డే రోజున అభినవ్, అనన్య, చంద్రశేఖర్ వేరువేరుగా వెన్యూకి చేరుకుంటున్నారు. ఎందుకంటే అందరూ సన్నీ కోసం గిఫ్ట్ తీసుకురావాలి. టైం ఎంత చూసావా? అభినవ్ అంతవరకు రాకపోవడంతో అనన్య తన కోసం వెయిట్ చేస్తోంది. ఈసారి తను కూడా గిఫ్ట్ ఇస్తానని, అది కొత్తగా ఉంటుందని అభినవ్ అనన్యకి ప్రామిస్ చేశాడు. కానీ ఆ తర్వాత కూడా అనన్య మనసులో చాలా అనుమానంగానే ఉంది. కానీ ఎప్పుడైతే తను అభినవ్ తన చేతిలో ఓ ఆర్డినరీ చెక్క పెట్టి తీసుకుని రావడం చూసిందో తన మొహం కోపంతో ఎర్రబడిపోయింది. ఏంటి అభినవ్, కనీసం నువ్వు బాక్స్ అయినా గిఫ్ట్ ప్యాక్ చేయించాల్సింది కదా. అది నాకైనా ప్యాక్ చేయించాలని లేదు. పైగా నా దగ్గర టైం కూడా లేదు ప్యాక్ చేయించడానికి. అయినా వదిలి ఈ బాక్స్ ఎలా ఉంటే మాత్రం ఏంటి? బాక్స్ లోపల ఏం పెట్టానో అదే ముఖ్యం కదా. సరే, మరి అంతా సన్నీ అనే గిఫ్ట్ ఇచ్చేటప్పుడే ఈ బాక్స్ ని కూడా వాటితో పాటు పెట్టేశాయి నువ్వు. ఈసారి నాకు ఏ డ్రామా కుదరదు. సరే, విసుగ్గా ఉంది. నువ్వెలా అంటే అలా. సన్నీ బెస్ట్ ఫ్రెండ్ అయిన రాహుల్ ఇదంతా చూస్తున్నాడు. పద. అభినవ్ ని అవమానించేందుకు దొరికిన ఈ అవకాశాన్ని తన చేతిలోంచి వదులుకోదలుచుకోలేదు. ఇప్పుడు ఈ బికారి కూడా పార్టీలకు వస్తాడా?
రాహుల్, అభినవ్ నా భర్త, కబర్దార్ తనను అవమానిస్తే గనక. లుక్ అనన్య, నేను నీ ఫీలింగ్స్ని హర్ట్ చేయాలనుకోవడం లేదు, కానీ ఈ బికారికి తెలియాలి కదా వీడి పెళ్లి ఓ కోటీశ్వరుల పిల్లతో జరిగిందని. ఎప్పటి వరకు ఇలా బికారిలా తిరుగుతూ ఉంటాడు? నువ్వు నీ పనేంటో చూసుకో. నేను ఇక్కడ సీన్ క్రియేట్ చేయదలుచుకోలేదు. చెత్త వాగొద్దు. నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు. మర్చిపోకు, నువ్వు మామూలు డెలివరీ బాయ్వే. అనన్యతో పెళ్ళైందని గాల్లో ఎగురుతున్నావా? నీకు దాంతో పని లేదు. నేను ఎంత పెద్ద యూజ్లెస్ నో, కానీ నీకంటే నేను చాలా బెటర్. నిన్ను ఏకే కంపెనీ చెత్తలాగా చూసి వాళ్ళ ఆఫీస్ నుంచి గెంటేశారు కదా. విషయం ఇప్పుడు చాలా పెద్దదైంది. రాహుల్ ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద గుండాలతో చాలా బాగా కలిసి మెలిసి ఉంటాడు. ఇదంతా తెలిసినా కూడా తను రాహుల్తో పెట్టుకున్నాడు. వీడి పని అయిందే. ఈవేళ రాత్రి అభినయ్కి కాళరాత్రిగా మారుతుంది. వాడి విషయంలో అలా జరగాల్సిందే. సన్నీ ఫ్యామిలీ అంతా అభినవ్ తన్నులు తింటే చూడాలి అనుకుంటున్నారు. ఎప్పుడైతే రాహుల్ అభినవ్ని గుద్దడానికి తన చేతిని అతని వైపు విసిరాడో అప్పుడే అభినవ్ అతని చేతిని గాల్లోనే గట్టిగా పట్టుకొని కరుగ్గా అన్నాడు. నువ్వు ఇంకా నన్ను కొట్టాలనుకుంటున్నావా? చెత్త వెధవా, నేను నీ రక్తం తాగుతా. ఎప్పుడైతే రాహుల్ నోట్లో నుంచి పాత సినిమాలో డైలాగ్ బయటకు వచ్చిందో అభినవ్ అతని చేతిని ఎంత గట్టిగా ట్విస్ట్ చేశాడంటే రాహుల్ అది తట్టుకోలేక గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. నేనంటే చాలా కోపం కదా, జాలేస్తుంది కదా నేనంటే. కానీ నా చెయ్యి నీకు తగిలితే నీ మీద నీకే జాలిస్తుంది. తన ఒంట్లో అంత బలం ఉండటం చూసి అభినవ్ కూడా ఆశ్చర్యపోయాడు. సడన్ గా అంత బలం తనకెలా వచ్చింది? ఒకవేళ అది అక్రమ్ తనకిచ్చిన క్యాప్సిల్ మహిమ? మరోవైపు రాహుల్ నొప్పితో విలువెల్లాడుతూ నేల మీద ఉన్నాడు. నువ్వు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? ఇవాళ సన్నీ పుట్టినరోజు, సంతోషంగా ఉండాల్సిన రోజు. అభినవ్ కూడా చంద్రశేఖర్ ని కోపంగా చూస్తున్నాడు. రే, ఇవాళ నేను నీ ప్రాణాలు తీయకపోతే నేను నా పేరు మార్చుకుంటాను, గుర్తుపెట్టుకో. ఆ మాట అంటూ రాహుల్ తన ఫోన్ బయటకు తీశాడు. ఓ నెంబర్కు డయల్ చేశాడు. అభినవ్ ఇంతవరకు చంద్రశేఖర్ చేసిన అవమానాలన్నీ సహించాడు. ఇక తన వల్ల కాదు. 2 ఏళ్ళైంది నాకు అనన్యకి పెళ్ళయి. నీకు ఎప్పుడు కూడా నా కాంట్రిబ్యూషన్ కనిపించలేదు. ఎప్పుడు నన్ను అవమానిస్తూనే వచ్చారు, నీచంగా చూశారు. కానీ ఈ దెబ్బను ఎప్పటికీ మర్చిపోను. ఏ కుక్కనైతే మీరు 2 ఏళ్లు పెంచారో ఆ కుక్క ఇప్పుడు వెళ్ళిపోతుంది. అదప్పుడు అరుస్తూ కాదు, కరుస్తూ వెళ్ళిపోతుంది. మీ ఇంటికి నేను తిరిగి రావాలనుకుంటే గనక ఆ సన్నీ నన్ను క్షమించమని అడగాలి. నా కాళ్ళ మీద పడాలి, వాడి ముక్కు నేలకి రాయాలి. అనన్య చూపంతా అభినవ్ మీదే ఆగిపోయింది. అభినవ్ అలా ప్రవర్తించడం చూసిన తనకి తను పూర్తిగా మారిపోయాడని అనిపించింది, ఓ అపరిచితుడిలాగా. మరోవైపు అభినవ్ మాటలు విన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ లో ఉండిపోయారు. అభినవ్ లాంటి బికారి నోటి నుంచి అలాంటి మాటలు వస్తాయి అని ఎవ్వరూ ఊహించనే లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆపండి. నిన్నెక్కడి నుంచి వెళ్ళమని ఎవరు చెప్పారు? నువ్వెక్కడే ఉండు, ఇంకా చూడు ఏం జరుగుతుందో. రాహుల్ తన మాట పూర్తి చేశాడో లేదో అప్పుడే రెయిన్బో రెస్టారెంట్ దగ్గరికి కొన్ని కార్లు వచ్చి ఆగాయి. రాహుల్ అభినవ్ను చంపడానికి సుఫారీని ఊళ్ళోనే భయంకరమైన గుండా ఇర్ఫాన్ చేతికి ఇచ్చాడు. ఇర్ఫాన్ తన మనుషులతో కలిసి కోపంగా లోపలికి రాగానే రాహుల్ తనతో అన్నాడు, ఇర్ఫాన్ భాయ్ ఫైనల్లీ వచ్చేసారా? చెప్పు రాహుల్, ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఎవరిని లేపేయాలి? అదిగో ఆ విధంగా ఇర్ఫాన్ భాయ్. అయితే నువ్వేనా మా వాణ్ణి కొట్టింది? ఏ కుక్కకైతే మురిగే అలవాటు ఉందో దానికి బుద్ధి చెప్పి తీరాలి కదా. చూడు, నువ్వింకా కుర్రాడివి. నీలో ఉడుకు రక్తం ఉందని అర్థమవుతోంది. కానీ నీకు ఈ విషయం తెలుసా? నాతో ఎవరు ఇప్పటిదాకేలా మాట్లాడలేదని. నాకేం తెలుసుకోవాలని లేదు మీతో ఎవరు ఎలా మాట్లాడతారో, కానీ మీరు నాతో ఇలా మాట్లాడితే గనక చాలా రీగ్రెట్ అవ్వాల్సి ఉంటుంది. నాన్న, నిజంగా నీలో చాలా పొగరుంది. మరి నీలాంటి చెంచగాళ్ళ ముందు నేను పొగరుగా ఉండాలి కదా. అభినవ్ మొహంలో కొంచెం కూడా భయం కానీ బెరుకు కానీ లేవు. తనలో ఏదో దెయ్యం వచ్చి చేరినట్టే ఉన్నాడు అతను. నువ్వు ఇంకా నన్ను గుర్తుపట్టలేదా ఇర్ఫాన్? ట్రై చేయి. ఇర్ఫాన్ అభినవ్ వంక చూస్తూనే ఉన్నాడు. ఎందుకో కానీ ఇర్ఫాన్కి ఇంతకు ముందే అభినవ్ని చూసినట్టు అనిపిస్తుంది. రేయ్, నీకు ఎంత ధైర్యం అలా మాట్లాడడానికి?
నేను చూస్తాను వీడిని. ఇర్ఫాన్ బాయ్ పరువు పోవడం చూసి తన చెంచాలు అభినవ్ మీద విరుచుకుపడ్డారు. ఆ గొడవలో అభినవ్ చేతికి ఉన్న రింగ్ కింద పడి దొర్లుకుంటూ ఇర్ఫాన్ బాయ్ కాళ్ళ దగ్గరకు వెళ్లి ఆగింది. ఇర్ఫాన్ ఆ ఉంగరాన్ని చూడగానే ఒక్కసారిగా తను నిప్పుల మీద కాలు పెట్టినట్టయింది. వెంటనే అభినవ్ కాళ్ళ మీద పడి అన్నాడు, టైగర్ ప్లీజ్ నన్ను క్షమించు, పెద్ద తప్పు జరిగిపోయింది. అభినవ్, అభినవ్ పారిపో, లేకుంటే వీళ్ళు నిన్ను కూడా చంపేస్తారు అంటూ భరించలేని నొప్పితో విలవిల్లాడుతున్న సంజయ్ తన 5 ఏళ్ల కొడుకు అభినవ్ని కాపాడ్డానికి ప్రయత్నం చేస్తున్నాడు. చీకటిగా ఉన్న ఒక ఇరుకు సందులో తన కొడుకు అభినవ్తో కలిసి దాక్కున్న సంజయ్ చేతికి బుల్లెట్ దిగడంతో రక్తం ధారగా కారుతోంది. మెయిన్ రోడ్డు మీద సంజయ్ కారు ఆగి ఉంది. అతని మీద కాల్పులు జరిపిన వ్యక్తులు ఆ కారు దగ్గర నిలబడి అతని కోసం వెతుకుతున్నారు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళన్నా అన్నా, నీతోనే ఉంటాను అంటూ తండ్రి పరిస్థితిని చూస్తున్న అభినవ్ గొంతులో భయం వినిపించింది. అభినవ్ని గుండెకు హత్తుకొని, మొండిగా ఉండకు టైగర్, నా జీవితం అయిపోయింది, కానీ నీకెంతో భవిష్యత్తుంది. నువ్వు సాధించాల్సింది, గెలవాల్సింది ఇంకా చాలా ఉంది. నువ్వెక్కడి నుండి వెళ్ళాలి అంటూ కొడుకులో ధైర్యం నింపుతూ తన వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని అభినవ్ చేతిలో పెట్టాడు సంజయ్. ఆ ఉంగరంలో ఆకుపచ్చ రంగు రాయి పొదిగి ఉంది. అభినవ్ నుదుటి మీద ముద్దు పెట్టి తన గుండెను రాయి చేసుకున్న సంజయ్ రివాల్వర్ని బలంగా పట్టుకొని తన కోసం వెతుకుతున్న మనుషుల్ని ఎదుర్కోవడానికి ఇరుకు సందు నుంచి బయటకొచ్చాడు. కారు దగ్గరికి సంజయ్ రాగానే అతని కోసం వెతుకుతున్న ఒక వ్యక్తి ధన్ ధన్ అని ఫైరింగ్ చేశాడు. వరుసగా 3 బుల్లెట్లు సంజయ్ గుండెల్లో దిగబడ్డాయి. అంటూ సంజయ్ నోటి నుండి శబ్దం వచ్చింది. ఆ ఇరుకు సందులో దాక్కున్న అభినవ్ తండ్రి వైపు భయం భయంగా చూస్తున్నాడు. ఈ నీచుల్ని గుర్తు పెట్టుకో టైగర్ అని గట్టిగా అరిచిన సంజయ్ గాలికి కొట్టుకుంటున్న ఆకులా రెపరెపలాడుతూ నేల మీద పడిపోయాడు. నాన్నా అంటూ గట్టిగా అరిచిన అభినవ్ ఉలిక్కిపడి నిద్ర నుండి లేచాడు. అతని ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది. అనూహ్యంగా గుండె దడదడమని కొట్టుకుంటుంది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఆ దుర్ఘటన ప్రతిరోజు కల రూపంలో అతన్ని వెంటాడుతోంది. గుండె నిండా ఊపిరి పీల్చుకుని 2 చేతులతో గట్టిగా మొహాన్ని రుద్దుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఉంగరం గరుకుగా అతని మొహాన్ని తాకింది. దానివైపు చూస్తూ బెడ్ మీద నుంచి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. హైదరాబాద్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్న అభినవ్కి తను చేస్తున్న పని మీద ఎలాంటి ఇష్టం లేదు. అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత సర్వైవ్ అవ్వడానికి మాత్రమే అతని పని చేయాల్సొస్తుంది. బోరింగ్గా సాగుతున్న అభినవ్ లైఫ్లో జోష్ నింపుతుంది అతని గర్ల్ ఫ్రెండ్ వైభవి. ఇవాళ ఆమె పుట్టినరోజు అవడంతో ఆమెను తొందరగా కలుసుకోవాలని, హ్యాపీ బర్త్డే చెప్పాలని ఆరాటపడుతున్నాడు. డ్యూటీ పూర్తి చేసుకుని బేకరీ షాప్కి వెళ్లిన అభినవ్ గ్లాస్ షెల్ఫ్ నుంచి కనబడుతున్న చాక్లెట్ కేక్ని చూపిస్తూ, భయ్యా దీని కాస్ట్ ఎంత అంటూ షాప్ అతన్ని అడిగాడు. 600 అంటూ సమాధానం చెప్పాడు షాప్ అతను. అబ్బో అని మనసులో అనుకుంటూ, ఇదెంత భయ్యా అంటూ ఒక పేస్ట్రీ వైపు చూపించాడు అభినవ్. ఆ షాప్ అతను అభినవ్ వైపు ఒక లుక్ ఇచ్చి 60 అని చెప్పగానే, అయితే ఒకటి ప్యాక్ చేయబయ్యా అంటూ పేస్ట్రీ కొని వైభవి ఇంటి ముందు వాలిపోయాడు. ఎంతో ఉత్సాహంగా వైభవి రూమ్ డోర్ బెల్ ప్రెస్ చేశాడు అభినవ్. 30 సెకండ్స్ తర్వాత డోర్ తెరిచింది వైభవి. లైట్ పింక్ కలర్ డిజైనర్ డ్రెస్, మెడలో సిల్వర్ కలర్లో మెరిసే నెక్లెస్, తల మీద చిన్న కిరీటంతో మిస్ ఇండియా ఫైనల్ రౌండ్ గెలిచిన బ్యూటీలా మెరిసిపోతుంది. కళ్ళు చిట్లిపోతాయేమో అన్నంత పెద్దవి చేసి చూస్తూ, నువ్వు నా వైభవివేనా అని ఆశ్చర్యంతో ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ లోపలికి అడుగుపెట్టాడు అభినవ్. డోర్ దగ్గర అభినవ్ని చూడగానే, హే వైభవి, ఎవరితను అంటూ ఒక అమ్మాయి అయోమయంగా అడిగింది. డ్రెస్ చూస్తే తెలియడం లేదా? డెలివరీ బాయ్ పేస్ట్రీ తెచ్చినట్టున్నాడు. అయినా మనం ఆల్రెడీ కేక్ తెచ్చేసాం కదా అంటూ అభినవ్ చేతిలోని ప్యాకెట్ చూసి మరో అమ్మాయి కామెంట్ చేసింది. అతను డెలివరీ బాయే, కానీ మన వైభవి అతనితో డేట్ చేస్తుంది అని ఎగతాళిగా అనగానే అందరూ షాక్ అయ్యారు. వాట్? డెలివరీ బాయ్తో మన బార్బీ డాల్ డేటింగా? ఆర్ యు మ్యాడ్ వైభవి? నీ స్టాండర్డ్ ఇంతలా పడిపోయిందా? నీ టేస్ట్ ఇంత దిగజారిందా అంటూ
అందరూ ఒకేసారి గోలగా టీజ్ చేయడం మొదలుపెట్టారు. అంతలోనే వెనక నుంచి హ్యాపీ బర్త్డే వైభవి అంటూ ఒక మగ గొంతు హస్కీగా వినపడ్డంతో వెనక్కి తిరిగాడు అభినవ్. ఆ వచ్చినతని పేరు దేవా. అతని చేతిలోని పెద్ద గిఫ్ట్ ముందు అభినవ్ తెచ్చిన పేస్ట్రీ జుజూబీ. డబ్బు బలుపు, తల పొగరు బాగా ఉన్న దేవాకి మామూలు మనుషులు కంటికి కనిపించరు. వైభవిని వలలో వేసుకోవడానికి దేవా ఎప్పుడూ ఏదో ఒక ట్రైల్ వేస్తూనే ఉండేవాడు. అందుకే అభినవ్కి దేవా అంటే చిరాకు. హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంటూ గిఫ్ట్ ఇచ్చి వైభవిని గట్టిగా హగ్ చేసుకున్నాడు దేవా. మెరిసే కళ్లతో థ్యాంక్ యూ దేవా అని చెబుతూ మురిసిపోయింది వైభవి. ఆ సీన్ చూడగానే అభినవ్ రక్తం మరిగిపోయింది. అతను రియాక్ట్ అయ్యేలోపు దేవా చేతిని గట్టిగా పట్టుకున్న వైభవి గెస్ట్ల వైపు చూస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, నా స్టాండర్డ్స్ గురించి మీరంతా కామెంట్ చేశారు కదా, ఇప్పుడు చూడండి అని ఒకంత పొగరుగా అంది. ఆమె ఏం చేస్తుందా అని అందరూ అనుకుంటూ ఉండగా వైభవి స్టైల్గా అభినవ్ వైపు తిరిగి, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ మై డియర్ డెలివరీ బాయ్ అని ఏమాత్రం సంకోచించకుండా చెప్పింది. ఆ మాట అభినవ్ గుండెకు పెద్ద జర్కివ్వడంతో, హే బ్రేకప్ ఏంటి అని అరిచాడు. దేవా మధ్యలో కల్పించుకొని అభినవ్ వైపు చిరాగ్గా చూస్తూ, నీతో ఉంటూ పేస్ట్రీలు సమోసాలు తింటూ బతకాల్సిన కర్మ నా వైభవికి లేదు. నౌ షీజ్ మైండ్ అంటూ వైభవి బుగ్గ మీద కిస్ చేశాడు. వైభవి సిగ్గుపడుతూ అతని మాటలతో ఏకీభవించింది. దాంతో అభినవ్ కంట్రోల్ తప్పిపోయాడు. చేతిలో ఉన్న పేస్ట్రీని నేల మీద విసిరి కొట్టి దేవా ముక్కు మీద బలంగా పంచిచ్చాడు. ఆ ఫోర్స్కు కళ్ళు గిర్రున తిరిగిన దేవా వెనక్కి తూలిపోయాడు. ఆ తర్వాత వైభవి వైపు అసహ్యంగా చూస్తూ, తప్పు చేశావు వైభవి, ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ పంటి బిగువున బాధని ఆపుకుంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంత సమయం తర్వాత కళ్ల నిండా నీళ్లతో, చేతిలో ఫుల్ బాటిల్ మందుతో ఫుట్పాత్ మీద కూర్చొని డ్రింక్ చేయడం మొదలుపెట్టాడు అభినవ్. ఒక్కో గుటక గొంతులోకి జారుతూ ఉంటే వైభవి బుగ్గ మీద దేవా ముద్దు పెట్టుకున్న సంఘటనే కళ్ల ముందు కదులుతోంది. నమ్మక ద్రోహం చేశావు వైభవి అని కసిగా ఖాళీ బాటిల్ని నేలకి విసిరికొట్టి పైకి లేచాడు. కాని అప్పటికే మత్తు తలకెక్కడంతో తూలి ఫుట్పాత్ మీద పడిపోయాడు. మరికొంత సమయం తర్వాత ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న సన్నీ స్టీరింగ్ మీద చేతులు బిగించిన తీరు చూస్తే అతను చాలా కోపంగా ఉన్నాడని తెలుస్తుంది. తాతయ్య దృష్టి నా మీద పడాలంటే అనన్యను సైడ్ చేయాలి. ఒకే ఒక్క ఐడియాతో అనన్యను నా రూట్ నుంచి క్లియర్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు. స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు స్లో చేసిన సన్నీకి ఫుట్పాత్ మీద పడి ఉన్న అభినవ్ కనిపించాడు. వెంటనే సడన్ బ్రేక్ కొట్టి కారు దిగి అభినవ్ని పైనుంచి కింద వరకు పరిశీలించి చూసి మనసులోనే నవ్వుకున్నాడు. తెల్లారేలోపు అనన్య గదిలో వీడుండాలి. ఈ బంపర్ ఆఫర్ మిస్ అయితే మళ్లీ మనకు ఛాన్స్ దొరకదు అంటూ తన మనుషులకి ఆర్డర్ వేశాడు సన్నీ. సన్నీ ఉద్దేశం వాళ్లకి అర్థం కాకపోయినా అభినవ్ని లాక్కెళ్లి కారులో పడేశారు. కారు డబుల్ స్పీడ్లో వెళ్లి ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది. వీడి ప్యాంట్ తీసేసి అండర్వేర్తో రూమ్ నెంబర్ 409లో బెడ్ మీద పడుకోబెట్టండి అని తన మనుషులతో చెప్పాడు సన్నీ. అతను చెప్పినట్లే అభినవ్ని 409 రూమ్కి తీసుకెళ్లి అప్పటికే అక్కడ నిద్రపోతున్న సన్నీ చెల్లెలు అనన్య పక్కన పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి వెళ్లిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ మంచి నిద్రలో ఉన్న అభినవ్ పక్కకి తిరిగినప్పుడు అతని చేతికి మెత్తని మరో చెయ్యి చల్లగా తాకింది. నరాలకు జలధరింపు తగిలినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి లేచి చూశాడు. బ్రౌన్ కలర్ దుప్పటిని గుండెల వరకు కప్పుకుని వెచ్చగా నిద్రపోతున్న అనన్యను చూసి షాక్ అయ్యాడు. అప్పుడే నిద్రలేచిన అనన్య తనతో పాటు బెడ్ మీద ఎవరో అపరిచితుడు ఉండడంతో ఒక్క క్షణం బ్లాంక్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ అభినవ్ చెంప పగిలేలా ఒక్కటి పీకి, ఎవడ్రా నువ్వు, నా బెడ్ మీద ఏం చేస్తున్నావు, నీ ఒంటి మీద బట్టలు కూడా లేవేంటి అని గట్టిగా అరిచింది. అయోమయంగా ఉన్న అభినవ్, అది నేను అంటూ ఏదో చెప్పబోయాడు. ఇంతలో తడేల్మంటూ తలుపులు తోసుకుని ఇద్దరు అసిస్టెంట్స్తో కలిసి ఆ రూంలోకొచ్చిన సన్నీ అనన్య వైపు అసహ్యంగా చూస్తూ, నీదొక చీప్ క్యారెక్టర్ అని మళ్లీ ప్రూవ్ చేసుకున్నావు, ఈసారి ఏకంగా ఎవన్నో బెడ్రూమ్లోకి తీసుకొచ్చావా అని గట్టిగా అరిచాడు. అసలు ఇతను ఎవరో నా రూంలోకి ఎలా వచ్చాడో నాకు తెలియదన్నయ్యా అని కన్నీళ్లతో చెప్పింది అనన్య. నోర్మయ్, నీ క్యారెక్టర్ బ్యాడ్ అని తాతయ్యకు ఎన్నిసార్లు చెప్పినా నా మనవరాలు బంగారం అని నిన్ను సమర్థించేవాడు. ఇప్పుడు ఆ బంగారం ఎలా భ్రష్టు పట్టిందో స్వయంగా ఆయనే చూస్తాడు అన్నాడు సన్నీ. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అభినవ్, నాకీమెవరో తెలీదు,
అసలు నేను ఇక్కడికి అంటూ ఉండగానే హ్యాండ్ స్టిక్ టక్ టక్ మని మోగిస్తూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు అనన్య తాతయ్య చంద్రశేఖర్. గోల్డ్ ఫ్రేమ్ స్పెక్ట్స్, నీట్గా ఐరన్ చేసిన షేర్వాణి, పొడుగ్గా పెరిగిన తెల్లటి గడ్డంతో ఉన్న అతన్ని చూస్తే చాలా రిచ్ పర్సన్ అని తెలుస్తోంది. అతను మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, సంప్రదాయాన్ని, విలువల్ని గౌరవించే మనిషి కూడా. నువ్విలా చేస్తావని అస్సలు అనుకోలేదనన్య అని కోపంగా అన్నాడు. తాతయ్య ప్లీజ్, నువ్వు అనుకుంటున్నది ఏది మా మధ్య జరగలేదు అంటూ ఏడ్చేసింది అనన్య. రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా నన్ను మభ్యపెట్టాలని చూడకనన్య. మన వంశం కట్టుబాట్లు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసి కూడా నువ్వు వాటిని అతిక్రమించావు. మన కుటుంబ పరువుని రోడ్డుకి లాగేస్తున్నావు అని కఠినంగా అన్నాడు చంద్రశేఖర్. ఆయన ఏం చెప్పబోతున్నాడో అర్థమైన అనన్య గుండె వణికిపోయింది. అభినవ్ వైపు తీక్షణంగా చూస్తూ, నువ్వెవరో నాకు అనవసరం. ఇప్పుడు ఇది నాకు పరువు సమస్య. నా మనవరాలతో ఒక రాత్రి గడిపినందుకు ఈ రోజు నుండి నువ్వే ఆమె భర్తవు అని ప్రకటించాడు చంద్రశేఖర్. అభినవ్కి నెత్తిమీద బాంబు పడినట్లు అనిపించింది. అసలు మా మధ్య ఏం జరగలేదని చెప్తుంటే మీకు అర్థం కాదా అని ఆందోళనగా అన్నాడు. హ్యాండ్ స్టిక్ తో బెడ్ పక్కనే ఉన్న అభినవ్ ప్యాంటు పైకి లేపి చూపించిన చంద్రశేఖర్, ఇది చూశాక కూడా నీ మాటలు నమ్మమంటావా అంటూ తన వెనక ఉన్న మనుషులకు సైగ చేశాడు. వాళ్ళు అభినవ్ మీద విరుచుకుపడి అతన్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. కొంచెంసేపటి తర్వాత ఆపండి అంటూ తన మనుషుల్ని హెచ్చరించాడు చంద్రశేఖర్. అప్పటికే అభినవ్కి దెబ్బలు బాగానే తగిలాయి. అనన్య వైపు చూస్తూ, ఇతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి సాయంత్రం అక్రమ్ గారిస్తున్న పార్టీకి ఇతన్ని కూడా తీసుకువెళ్ళు అని ఆర్డర్ వేసి బయటికి వెళ్లిపోయాడు చంద్రశేఖర్. తాతయ్య మాటకి ఎదురు తిరిగే ధైర్యం అనన్యాకి లేకపోవడంతో ఏం చెయ్యాలో తోచట్లేదామెకు. ఆమె పరిస్థితిని గమనించి, మీరు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను అని చెప్పిన అభినవ్ తన రూమ్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. చంద్రశేఖర్ చెప్పిన మాటలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ, చంద్రశేఖర్కి అతని మనుషులు కొట్టిన దెబ్బలకు భయపడే పిరికివాణ్ణి కాదు నేను. కాని పాపం అనన్య, ఆమె ఏదో సమస్యలో ఇరుక్కున్నట్లనిపిస్తుంది. నా వల్ల ఆమె ఇంకా సమస్యల్లో పడకూడదు. ఏదేమైనా అనన్యకి హెల్ప్ చేస్తాను అని మనసులోనే ఫిక్స్ అయిన అభినవ్ రూమ్కి వెళ్లి పార్టీకి వెళ్లడానికి రెడీ అయ్యాడు. మరికొంత సమయం గడిచాక తండ్రి గుర్తుగా దాచుకున్న పాత బ్లేజర్ని వేసుకున్న అభినవ్ అనన్య ఇంటికి చేరుకున్నాడు. వాళ్ల ఖరీదైన విల్లా చూసి అనన్య సూపర్ రిచ్ అని అర్థం చేసుకున్నాడు. ద్వేషం నిండిన కళ్లతో బయటికి వచ్చి అతని వైపు అసహ్యంగా చూస్తూ కారులో కూర్చుంది అనన్య. అభినవ్ కూడా కూర్చోగానే కారు కదిలింది. పార్టీలో అందరూ పెద్దవాళ్లే ఉంటారు, వాళ్ళనెలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్గా తన వేలికి ఉన్న ఉంగరాన్ని బొటనవేలుతో తిప్పుతున్నాడు అభినవ్. అక్రమ్ బంగ్లా ముందు కారు ఆగగానే, విల్ యూ ప్లీజ్ రిమూవ్ ద రింగ్, చూడ్డానికి దరిద్రంగా ఉంది, పార్టీలో నా పరువు తీకు అని చిరాగ్గా అరిచింది అనన్య. ఐఎమ్ సారీ, ఇది నా ప్రాణం, తీసే ప్రసక్తే లేదు అని సూటిగా సమాధానం చెప్పాడు అభినవ్. కోటలా పటిష్టంగా ఉన్న అక్రమ్ బంగ్లా ముందు గన్స్తో కాపలా కాస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ల వైపు చూస్తూ లోపలికి వెళ్లిన అభినవ్కి ముక్కు మీద పెద్ద బ్యాండేజ్తో దేవా ఎదురయ్యాడు. అభినవ్ ఇచ్చిన పంచికి అతని ముక్కు పగిలింది. నిన్నెవరు లోపలికి రానిచ్చారు? సెక్యూరిటీ వాళ్ళు నిద్రపోతున్నారా అంటూ అరవడం మొదలుపెట్టాడు. అతన్ని అడ్డుకున్న అనన్య, మెల్లిగా మాట్లాడదేవా, అతను నా కాబోయే హస్బెండ్ అని సమాధానం చెప్పింది. వాట్? ఈ ఫుట్పాత్ గాడు తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా అనన్య అని ఎగతాళి చేశాడు. మాటలు జాగ్రత్తగా రాని, నేను నీకిచ్చిన కోటింగ్ సరిపోలేదా అని దేవాకి వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. నాకు వార్నింగ్ ఇచ్చే మగాడివా నువ్వు అంటూ అభినవ్ మీద తిరగబడ్డాడు దేవా. అంతలోనే ఈ గొడవని గమనించి, ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అక్కడికి వచ్చాడు పార్టీ హోస్ట్ చేస్తున్న 45 ఏళ్ల పైబడిన అక్రమ్. ఈ పనికిమాలిన వెధవ పార్టీలోకి ఎంటర్ అయ్యాడు అక్రమ్ సార్ అని దేవా చెప్పగానే అభినవ్ వైపు అదోలా చూసి అక్రమ్, హూ ఆర్ యూ అని ప్రశ్నించాడు. హీఈజ్ మై ఫియోన్సే అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది అనన్య. ఆమె వైపు అనుమానంగా చూసిన అక్రమ్ మళ్లీ అభినవ్ వైపు తిరిగి, నిన్ను పార్టీకి ఇన్వైట్ చేయలేదు, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది అని బెదిరించాడు. అనన్య మొహం అవమానంతో నల్లగా అయిపోయింది. అభినవ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు నడవడం మొదలుపెట్టాడు. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ అంటూ వెనక్కి తిరిగిన అక్రమ్ వెళ్లిపోతున్న అభినవ్ చేతివైపు చూశాడు. అతని హార్ట్ బీట్ ఒక్క క్షణం మిస్ అయింది. హే యూ, స్టాప్ దేర్ అంటూ గట్టిగా అరుస్తూ అభినవ్ వైపు పరిగెత్తాడు. అభినవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని దగ్గరగా చూసిన అక్రమ్ మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. ఆ వెంటనే,
నీతో 2 నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేశాడు. నాతోనా అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్. ఎస్, నీతోనే, ప్లీజ్ అంటూ అభినవ్ చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు అక్రమ్. అక్రమ్ బిహేవియర్ సడన్ గా మారిపోవడం చూసి అనన్య, దేవ, అలాగే అప్పుడే అక్కడికి వచ్చిన సన్నీతో పాటు అక్కడున్న వాళ్ళంతా నోళ్లు వెళ్లబెట్టారు. అభినవ్ని తన పర్సనల్ రూంలోకి తీసుకువెళ్లి డోర్ క్లోజ్ చేసిన అక్రమ్, నీ ఉంగరాన్ని ఒక్కసారి చూడాలి అని రిక్వెస్టింగ్గా అడగడంతో అభినవ్ దాన్ని తీసి అక్రమ్ చేతికిచ్చాడు. ఆత్రంగా అటూ ఇటూ తిప్పి ఉంగరాన్ని టెస్ట్ చేసిన అక్రమ్కి లోపల వైపు టీ అనే ఆల్ఫబెట్ కనిపించింది. అక్రమ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎమోషనల్ అయిపోతూ అభినవ్ కాళ్ల మీద పడిపోయి టైగర్ అని పిలిచాడు. ఆ మాట విని అభినవ్ స్టన్ అయ్యాడు. అభినవ్ ఏదో చెప్పేలోపే నువ్వే మా టైగర్ అని అస్సలు ఊహించలేదు అంటూ అభినవ్ చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు అక్రమ్. టైగరా? నేనా అని అనుమానంగా అడిగాడు అభినవ్. ఎస్, నువ్వే మా టైగర్. గత 18 ఏళ్లుగా నీకోసం నేను వెతుకుతున్నాను. మీ నాన్న సంజయ్ ఘట్టమనేని, నేను ఇంకా రాణా అగ్నిహోత్రి కలిసి నిర్మించిన 1000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడివి నువ్వే అంటూ గోడకు వేలాడుతున్న ఒక ఫోటో వైపు చూపించాడు అక్రమ్. అందులో సంజయ్, అక్రమ్లతో పాటు రాణా కూడా ఉన్నాడు. రాణాని చూడగానే అభినవ్ షాక్ అయ్యాడు. 18 ఏళ్లుగా తనకు ప్రతిరోజూ వస్తున్న పీడకలకు కారణం అతనే. తన తండ్రి సంజయ్ని చంపిన హంతకుడు రాణాయే. అభినవ్ కళ్ళు ఎర్రగా మారే. మేం ముగ్గురం కలిసి ది మాఫియా కింగ్ అనే ఒక కంపెనీని స్థాపించాం. మా కంపెనీ పేరు చెప్తే పెద్ద పెద్ద పాలిటీషియన్స్, సెలబ్రిటీలు, టాప్ బిజినెస్ మ్యాన్లు కూడా గజగజా వణికిపోయేవారు. కానీ మీ నాన్న చనిపోయాక పరిస్థితి మారిపోయింది. శత్రువులు తల ఎగరేయడం మొదలుపెట్టారు. కొంతమంది మమ్మల్ని ఎదిరించి నిలబడ్డారు. వాళ్లలో అతి ముఖ్యమైనవాడు మాకు పెద్ద శత్రువు ఇక్బాల్. నిన్ను చంపి మాఫియా కింగ్ కంపెనీని తుడిచిపెట్టాలని నీకోసం తెగ వెతుకుతున్నాడు. ప్రస్తుతం రాణా కొడుకు మనోజ్ కంపెనీ వ్యవహారాలు డీల్ చేస్తున్నాడు. ఇక నుంచి కంపెనీ బాధ్యతలు నువ్వే చూసుకోవాలి అని ఎంతో ఆనందంతో చెప్పాడు అక్రమ్. అతని మాటలకి అభినవ్లో ఉద్వేగం పొంగింది. గంట క్రితం వరకు అతని జేబులో 1000 రూపాయలు కూడా లేవు. కానీ ఇప్పుడు 1000 కోట్ల విలువైన కంపెనీకి అతను ఓనర్. ఒక్క రాత్రిలో అభినవ్ జీవితం తలకిందులైంది. అనన్యతో కలిసి పార్టీకి వెళ్తే అక్కడ అభినవ్ చేతికి ఉన్న రింగ్ చూసి అతనే మాఫియా వరల్డ్కి టైగర్ అని, ఇకపై వాళ్ల మాఫియా కంపెనీ బాధ్యతలు కూడా అతనే చూసుకోవాలని ఉద్వేగంగా చెప్పాడు అక్రమ్. అంతలో గోడ మీద ఉన్న సంజయ్, రాణా, అక్రమ్ల ఫోటో వైపు అభినవ్ చూపు మళ్ళింది. ఫోటోలో ఉన్న రాణా వైపు కోపంగా చూసిన అభినవ్కి అతన్ని నరికి చంపి తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనిపించింది. అభినవ్ ఇలా ఆలోచనల్లో ఉండగానే అతని భుజంపైన చేయి వేసిన అక్రమ్, ఐఎమ్ వెరీ సారీ అభినవ్ బేటా. నిన్ను చూసిన ఆనందంలో ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావో అడగడం మర్చిపోయాను. అసలు ఈ 18 సంవత్సరాలు ఎలా గడిచాయి అని అడిగాడు. బాధ, కోపం కలగలిసిన చూపులతో అతడి వైపు చూస్తూ, మా నాన్న చనిపోయిన తర్వాత నేను అనాథాశ్రమంలో పెరిగాను. ఆ తర్వాత బయటకొచ్చేసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువు పూర్తి చేశాను అని చెప్పాడు. అది విని అక్రమ్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీకింత నెట్వర్క్ ఉంది కదా, ఇన్నేళ్లుగా నన్ను వెతకడానికి ట్రై చేయలేదా అని సూటిగా అక్రమ్ని ప్రశ్నించాడు అభినవ్. సంజయ్ భయ్యా చనిపోయాక గ్యాంగ్ అంతా అతలాకుతలం అయిపోయింది. ఎవరు ఎటువైపు నుంచి వచ్చి అటాక్ చేస్తారో తెలియని పరిస్థితి. అందరం అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయాం. కొన్ని రోజులు నీకోసం గాలించాం. కాని మన శత్రువులు మమ్మల్ని ట్రాక్ చేస్తున్నారని అర్థమైంది. నీకోసం వెతుకుతున్నామని తెలిసి నీ వరకు వాళ్ళొచ్చేస్తే నిన్ను కూడా కోల్పోతామేమో అనే భయం ఎక్కువైంది. అయినా సరే చాలా సీక్రెట్గా నీ గురించి వెతికించడానికి ట్రై చేశాను. కానీ లాభం లేదు. ప్రస్తుతం రాణా కొడుకు మనోజ్ మన కంపెనీ ఆపరేషన్స్ చూసుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు తిరిగొచ్చిన విషయం చెప్తే మనోజ్తో పాటు మన టీంలోని వాళ్ళందరూ సంతోషిస్తారు అని ఉత్సాహంగా చెప్పాడు అక్రమ్. మనోజ్ పేరు వినగానే అభినవ్ కళ్ళు ఎర్రబడ్డాయి. తన తండ్రిని చంపిన ద్రోహి కొడుకు అసలు తన కంట పడకూడదనుకున్నాడు. మాఫియా కింగ్ కంపెనీ గురించి మా నాన్న నాకెప్పుడు ఏమీ చెప్పలేదు. ఇలాంటిదేదైనా ఉంటే నాకు ముందే చెప్పేవాడు కదా అని అడిగాడు అభినవ్. అక్రమ్, అభినవ్లు మాఫియా కింగ్ కంపెనీ గురించి డీప్ గా డిస్కస్ చేసుకుంటూ ఉండగా బయట ఉన్న వాళ్లలో లోపల ఏం జరుగుతుందా అనే ఆసక్తి నెలకొంది. అభినవ్ని అక్రమ్ సార్ లోపలికి తీసుకెళ్లి చాలాసేపయింది. ఇంకా ఇద్దరూ ఎందుకు బయటికి రాలేదు అని కంగారుగా అడిగింది అనన్య. అక్రమ్ సార్ ఈ పాటికి అభినవ్ చర్మం ఒలిచేసుంటాడు. పోర్ ఫెలో, వాడికిలా జరగాల్సిందే అని పళ్ళికిలించాడు దేవా. పక్కనే ఉన్న సన్నీ కూడా నవ్వుతూ, పాపం మా అనన్యకి అభినవ్ మొగుడవుతాడనుకుంటే లోపల అక్రమ్ సారు వాడికి రంకు మొగుడైనట్టున్నాడు అని వెక్కిరించాడు.
మరోవైపు అభినవ్కి వచ్చిన సందేహానికి క్లారిటీ ఇస్తూ, అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి కాబట్టి మాఫియా కింగ్ కంపెనీ గురించి నీకు చెప్పి నీ లైఫ్ని డేంజర్లో ఎందుకు పడేయాలని చెప్పలేదేమో. పైగా తల్లి లేని పిల్లాడివి కావడంతో కష్టం తెలియకుండా చూసుకోవాలనుకున్నాడు మీ నాన్న. ఎలాగైతేనే నీ రీఎంట్రీతో మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయనిపిస్తుంది అంటూ అల్మరాలో నుంచి ఒక చెక్ బుక్ తీశాడు అక్రమ్. అభినవ్ మైండ్లో మాత్రం ఇంకా చాలా డౌట్స్ రన్ అవుతున్నాయి. మా నాన్నని రాణానే చంపాడనే విషయం అక్రమ్కి తెలీదా? ఆ నమ్మక ద్రోహి రాణా కొడుకు మనోజ్ నా ప్లేస్లో ఎలా కూర్చున్నాడు? అభినవ్ తన మనసులో ఉన్న డౌట్స్ గురించి అడిగే లోపే అతని దృష్టి అక్రమ్ చేతిలో ఉన్న చెక్ మీద పడింది. ఇది 50 crores చెక్ టైగర్. నువ్వు మాఫియా సామ్రాజ్యానికి టైగర్లా మారి పూర్వ వైభవం తెచ్చేంతవరకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది అని చెప్పాడు. జీవితంలో అంత పెద్ద అమౌంట్ని చూస్తానని అభినవ్ కలలో కూడా అనుకోలేదు. గర్ల్ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ తీసుకెళ్తే హార్ట్ బ్రేక్ అయింది. రోడ్డు మీద తాగి పడిపోతే రిచ్ అమ్మాయితో రిలేషన్ ఏర్పడింది. ఆ అమ్మాయితో ఒక పార్టీకొస్తే అనూహ్యంగా జీవితం మలుపు తిరిగింది. ముఖ్యంగా రాణా గురించి అక్రమ్ని అడిగి అతన్ని వెంటనే చంపేయాలని మనసులో ఎంతో కసిగా ఉన్నా కూడా తన మనసును నెమ్మది చేసుకున్నాడు. ఇదంతా డైజెస్ట్ చేసుకోవడానికి, తన మనసులో ఉన్న మరిన్ని ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి కొంత టైం పడుతుందని అభినవ్కి అర్థమైంది. అభినవ్తో పాటు రూమ్ నుండి బయటకొస్తూ, మేము నిర్మించిన ఈ మాఫియా సామ్రాజ్యం కళ్ల ముందే కూలిపోతుందని అనిపించింది. నువ్వు తిరిగొచ్చావు కదా, నాకింకా దిగుల్లేదు. కానీ నువ్వు ఉన్నావన్న సంగతి ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. మన శత్రువులకు ఈ విషయం తెలిస్తే నీ లైఫ్ డేంజర్లో పడుతుంది. అందుకే టైం చూసుకొని మన వాళ్లకి నిన్ను పరిచయం చేస్తాను. అంతవరకు లో లెవెల్ మెయింటైన్ చేయి అని భరోసా ఇచ్చాడు అక్రమ్. మరో మాట మాట్లాడకుండా సరే అని చెప్పాడు అభినవ్. బయట ఉన్న అనన్యకి టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. అది గమనించిన దేవా ఆమెని ఇంకా ఉడికించాలనే ఉద్దేశంతో, అక్రమ్ సారు ఈ పాటికే అభినవ్ని చంపేసుంటాడు అనన్య, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు, ఈ బీర్ తాగి చిల్లవు అని ఎగతాళి చేశాడు. ఒక మనిషిని చంపడం అక్రమ్కి పెద్ద విషయం కాదని అనన్యకి బాగా తెలుసు. కానీ అభినవ్కి ఇలా జరిగిందని తాతయ్యకి తెలిస్తే ఏమంటాడు అనే భయం ఆమెని ఎక్కువగా వెంటాడుతుంది. పాపం అనన్య ఈ నైట్ అభినవ్తో హుక్కప్ అవుదామని ప్లాన్ వేసినట్టుంది, మొత్తానికి ఇలా బెడిసికొట్టింది అంటూ సన్నీ కూడా ఏడిపించాడు. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే ముందుగా అక్రమ్ బయటకొచ్చాడు. సన్నీ దేవాల మొహాలపైన నవ్వు ఇంకా పెద్దదైంది. ఇద్దరూ అనన్య వైపు చూసి మరింతగా ఆమెను వెక్కిరించారు. ఆ మరుక్షణమే అభినవ్ కూడా బయటకొచ్చాడు. అతని ఒంటిపైన చిన్న దెబ్బ కూడా లేదు. ఆనందంగా బయటకొస్తున్న అభినవ్ని చూసిన సన్నీ దేవాల మొహంలో మాయమైన నవ్వు అనన్య మొహం మీద మెరిసింది. అక్రమ్ సార్ హ్యాండు మనోడి మీద పడినట్లేదు బ్రో అని దేవాతో గుసగుసగా అన్నాడు సన్నీ. ఇంపాసిబుల్, ఆ అభినవ్ గాడు నా ముక్కు పగలగొట్టినందుకు అక్రమ్ సార్ వాడికి చావుని పరిచయం చేస్తాడని తెగ సంబరపడిపోయాను. పెద్ద పెద్ద వాళ్లకే పావుగంట మాట్లాడడానికి అక్రమ్ సార్ టైం ఇవ్వరు, అలాంటిదే అభినవ్తో ఇంతసేపు ఏం మాట్లాడారో ఏంటో అని అయోమయంగా అన్నాడు దేవా. ఇంతలో అక్రమ్ గొంతు సవరించుకుని, మీట్ మై యంగ్ ఫ్రెండ్ అభినవ్, ఎంతో కాలం నమ్మకంగా పనిచేసిన మా పాత డ్రైవర్ కొడుకు అని పరిచయం చేసి అభినవ్ భుజం తట్టి మిగిలిన వాళ్ళని పలకరించడానికి వెళ్లాడు అక్రమ్. డ్రైవర్ కొడుకైన అభినవ్కి అక్రమ్ ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో సన్నీ దేవాలతో పాటు అనన్య కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయారు. అభినవ్ పార్టీ మూడ్లో లేడు. అక్రమ్ చెప్పిన శత్రువుల గురించి విన్న తర్వాత బయట శత్రువుల గురించి పక్కన పెడితే తన తండ్రి మీద రాణా కాల్పులు జరిపిన సంఘటన పదే పదే మైండ్లో తిరుగుతుంది. వాస్తవానికి ఆ రోజు అభినవ్ మీద కూడా కాల్పులు జరిగాయి. కాని అతను లక్కీగా ఎస్కేప్ అయ్యాడు. పార్టీలో ఒక మూల ఉన్న అభినవ్ దగ్గరకు వచ్చిన అనన్య వెటకారంగా ఫేస్ పెట్టి, నువ్వు లేచిన వేళా విశేషం బావుందనుకుంటా, అసలు ప్రాణాలతో రూమ్ నుంచి బయటకొస్తావని అనుకోలేదు అని నవ్వింది. ఆమె వైపు కొంటిగా చూసిన అభినవ్, నేను లేచిన వేళా విశేషం అంటే అది నీతోనే కదా, అప్పుడే మర్చిపోయావా? అంటే నీతో పడుకోవడం కలిసొచ్చిందంటావా అని అడిగాడు. షటప్, ఇక నుంచైనా కాస్త జాగ్రత్తగా ఉంటే బతుకుతావు, లేకపోతే ఏదో ఒక రోజు నీ ఫోటోకి దండేయాల్సి వస్తుంది అని కోపంగా అరిచింది అనన్య. అప్పుడే అక్కడికొచ్చిన దేవా, లోపలంతసేపు అక్రమ్ సారు నీతో ఏం మాట్లాడారు అభినవ్ అని అనుమానంగా అడిగాడు. నీలాంటి అడ్డగాడిదలకి ఏమడిగినా ఆన్సర్ చెప్పొద్దని చెప్పారు అంటూ స్మైల్ ఇచ్చి పక్కకెళ్ళిపోయాడు అభినవ్. కోపంగా పిడికిలి బిగించిన దేవా, ఇడియట్, వీడికి నేనేంటో రేపొద్దున అర్థమయ్యేలా చెప్తాను. పార్టీ జరుగుతున్నంతసేపు అభినవ్ అనన్య ఏమీ మాట్లాడుకోలేదు. పార్టీ అయిపోగానే అనన్య వచ్చి కారులో కూర్చుంది. అభినవ్ కూడా కారులో కూర్చుంటూ, నా రూమ్ ఇక్కడికి దగ్గరలోనే ఉంది, అక్కడికి వెళ్దామా అని అడిగాడు. అది విని చిరాగ్గా చూసిన అనన్య, ఛీ, కల్లో కూడా అలా జరగకూడదు, అయినా నీ ఇంటికి నేనెందుకు వస్తాను, చచ్చినా రాను అని అరిచింది.
ఐఎమ్ యువర్ ఫియాన్సే అనన్య. మీ తాతయ్య పొద్దున చెప్పింది మర్చిపోయావా? అయినా నువ్వు నా ఇంట్లో ఉండకపోతే ఎవరింట్లో ఉంటావు? అదే కదా అందరూ చేసేది అని ఆమెను మరింత ఉడికించాడు అభినవ్. నీ తొక్కలో లాజిక్ ఆపి అసలు నిన్న రాత్రి నువ్వు నా బెడ్ పైకి ఎలా వచ్చావో అది చెప్పు అని కోపంగా ప్రశ్నించింది అనన్య. ఎగ్జాక్ట్లీ, నాది కూడా సేమ్ క్వశ్చన్. నిన్న రాత్రి నీ బెడ్ పైకి నేనెలా వచ్చాను అని తిరిగి ప్రశ్నించాడు అభినవ్. గెట్అవుట్ అని గట్టిగా అరిచి అభినవ్ని కారులో నుంచి తోసేసి, నేను నీ ఇంటి గడప కూడా తొక్కను. ఫ్యూచర్లో కూడా నీతో కలిసి ఉంటానని హోప్స్ పెట్టుకోకు. ఒకవేళ నీతో కలిసి ఉండాల్సిన పరిస్థితి వస్తే నేను నీతో ఉండటం కాదు, నువ్వు నా ఇంట్లో నాకు నచ్చినట్లు నా పనివాళ్లలో ఒకడిగా ఉంటావు అని నిక్కచ్చిగా చెప్పి డ్రైవర్ని కార్ స్టార్ట్ చేయమని చెప్పింది అనన్య. అభినవ్కి అనన్య అమాయకురాలని, ఆమె కూడా రాత్రి హోటల్లో కరెక్ట్గా ఏం జరిగిందో తెలియదని అర్థమైంది. మనసులో ఎన్నో సందేహాలు అలజడి సృష్టిస్తుంటే అన్నిటికీ సమాధానాలు త్వరలోనే తెలుస్తాయి అని అనుకుంటూ రూమ్ వైపుకు నడిచాడు. రూమ్కి చేరుకుని బెడ్ మీద పడుకుని ఈ రోజు ఈ రింగ్ లేకపోతే నా జీవితం ఏమయ్యేదో అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అభినవ్. ఆ మరుసటి రోజు యథావిధిగా అలారం శబ్దం మోగింది. ఎప్పుడూ వచ్చే కలలో నుంచి ఉలిక్కిపడి నిద్రలేచాడు అభినవ్. మొట్టమొదటిగా అక్రమ్ గుర్తొచ్చాడు. ఇన్నేళ్లుగా ఎంతో నమ్మకంగా తన తండ్రి కంపెనీలను, మనుషులను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న అక్రమ్కి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఐ మిస్ యూ నాన్న, మునుపటి కంటే ఇప్పుడే నువ్వు బాగా గుర్తొస్తున్నావు అని వేలికున్న ఉంగరం వైపు చూసుకుంటూ బాధగా అనుకున్నాడు. తన ఐడెంటిటీని కొన్ని రోజులు దాచిపెట్టమని అక్రమ్ చెప్పడంతో డెలివరీ బాయ్ జాబ్ కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయ్యి ఆఫీస్కి బయలుదేరాడు. అక్కడికి రీచ్ అయ్యాక కారిడార్లో నడుస్తూ ఉంటే, ఏ డెలివరీ బాయ్ అని వెనక నుంచి హరీష్ గొంతు వినిపించింది. అభినవ్తో కలిసి పనిచేసే హరీష్కి కంపెనీ ఇచ్చే శాలరీ కంటే అభినవ్ని అవమానిస్తే వచ్చే ఆనందమే ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. చిరాగ్గా వెనక్కి తిరిగిన అభినవ్, ఏంటి పిలిచావు అని హరీష్ని అడిగాడు. నిన్న కనిపించలేదేంటి? ఇదేమన్నా నీ బాబుగాడు కంపెనీ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి? నిన్ను బాస్ పిలుస్తున్నాడు, తొందరగా వెళ్ళు. బాస్ దెబ్బకి నీకు నీ అబ్బ గుర్తొస్తాడులే అంటూ నవ్వుతూ హేళనగా మాట్లాడాడు హరీష్. హరీష్ మాటలకి అభినవ్కి నరాలు తెగేంత కోపం వచ్చింది. అతడి దవడ మీద పంచివ్వకుండా కంట్రోల్ చేసుకుంటూ బాస్ క్యాబిన్కి వెళ్లి డోర్ మెల్లగా తెరుస్తూ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు. వాటర్ డ్రమ్ములాగా నున్నగా గుండ్రంగా ఉన్న బాసు అభినవ్ని లోపలికి రమ్మని సైగ చేసి, నేను చూసుకుంటానులేదేవా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఏం గుడ్డు జరిగిందని గుడ్ మార్నింగ్ చెప్తున్నా అని అభినవ్ వైపు సూటిగా చూసి కళ్ళెగరేశాడు బాస్. మునుపటి రోజు పనెగ్గొట్టినందుకు బాస్ తిడుతున్నాడని అర్థమయ్యి అభినవ్ సైలెంట్గా నిల్చున్నాడు. పర్మిషన్ తీసుకోకుండా డ్యూటీ మానేయచ్చని మీ తాత చెప్పాడా? నీ వల్ల ఎన్ని డెలివరీస్ మిస్ అయ్యాయో తెలుసా అని కోపంగా విరుచుకుపడ్డాడు బాస్. నాకు ఎవ్రీ మంత్ ఒక క్యాజువల్ లీవ్ ఉంటుంది కదా సార్ అని కోపాన్ని అణుచుకుంటూ మర్యాదగా అడిగాడు అభినవ్. షడప్, డ్యూటీ కరెక్ట్గా చేయకుండా రూల్స్ మాట్లాడితే భరించడానికి ఇది మీ బాబుగాడి కంపెనీ కాదు అని బెదిరించాడు బాస్. ఆయన మాటలకు అభినవ్కి కోపం వచ్చి పిడికిలి బిగుసుకుంది. కానీ మళ్లీ తమాయించుకొని బాస్ వైపు చూశాడు. నిన్ను పనిలో నుంచి పీకేస్తున్నాను, నీ వస్తువులన్నీ తీసుకుని బడివా అని చెప్పిన బాసు కోపంగా టెర్మినేషన్ లెటర్ని అభినవ్ మొహాన కొట్టాడు. అది విన్నాక కూడా అభినవ్ పెద్దగా షాక్ అవ్వలేదు. రూమ్లోకి వస్తున్నప్పుడే దేవాతోనే ఫోన్లో తన బాస్ మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుని క్రితం రోజు రాత్రి పార్టీలో అతన్ని అడ్డగాడిదా అని తిట్టినందుకు ఇదంతా కావాలనే చేయించుంటాడని ఊహించాడు. అందుకే బాస్ని ఏమాత్రం బ్రతిమాలకుండా, సరే నేను వెళ్ళిపోతాను, నాకు రావాల్సిన పెండింగ్ శాలరీ క్లియర్ చేయండి అని అడిగాడు. నీ వల్ల నిన్న జరిగిన లాస్కి నీకివ్వాల్సిన అమౌంట్కి చెల్లు, పైపెచ్చు నువ్వే మాకింకా 10,000 కట్టాలి. ఫోన్లే పాపమని ఆ మనీ అడగకుండా వదిలేస్తున్నా, పోరా బయటికి అని కసిరాడు బాస్. నేనొక్కరోజు రాకపోతే 25,000 నష్టం వచ్చిందంటే నేను నమ్మను. నా శాలరీ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు అని వాయిస్ పెంచాడు అభినవ్. నీకు శాలరీనే కదా కావాల్సింది, వెయిట్ అని పళ్ళు కొరుకుతూ పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేశాడు బాస్. నెక్స్ట్ మినిట్ గది తలుపులు తెచ్చుకొని 3 బౌన్సర్లు లోపలికి రాగానే త్రో హిమ్ అవుట్ అని ఆర్డర్ వేశాడు బాస్. ఒక్కసారిగా అభినవ్ మీదకు దూకారు బౌన్సర్లు. క్విక్ గా రియాక్ట్ అయిన అభినవ్ ఒకడి మొహం పగిలేలా పంచి విసిరి మరొక బౌన్సర్ గుండెల్లో గుద్ది 3వ వాడి వీపు మీద గట్టిగా కిక్కిచ్చాడు. సరిగ్గా 3 నిమిషాల్లో అందరినీ నేలకు అతుక్కునేలా చేసిన అభినవ్ కోపంగా బాస్ వైపుకు వెళ్తూ ఉండడంతో అతను భయంతో వణికిపోతూ వెంటనే చెక్ మీద అమౌంట్ రాసి సైన్ చేసిచ్చాడు. అభినవ్ ఆ చెక్ తీసుకొని, ఈ రోజుతో మనిద్దరి మధ్య లెక్క సెటిల్, మళ్ళీ నా జోలికి రావడానికి ట్రై చేస్తే తట్టుకోవడం నీ వల్ల కాదు అని చెప్పి విసురుగా తలుపు తీసుకొని బయటికెళ్ళిపోయాడు.
అభినవ్ కాస్త అసహనంగా ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఒక అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే హలో టైగర్ బేటా, నేను అక్రమ్ని అనే మాటలు వినిపించాయి. చెప్పండి అని ముభావంగా బదులిచ్చాడు అభినవ్. ఈ రాత్రికి హోటల్ సెఫైరాలో డిన్నర్ అరేంజ్ చేశాను. మాఫియా వరల్డ్ లో మీ నాన్నకున్న ఒక బెస్ట్ ఫ్రెండ్ ని నీకు పరిచయం చేస్తాను. ఈ మీటింగ్ తో సిటీలోకి టైగర్ ఎంటర్ అయ్యాడని అతనికి తెలుస్తుంది అని హుషారుగా చెప్పాడు అక్రమ్. ఎవరతను అని అడిగాడు అభినవ్. బల్కంపేట్ బాలరాజ్ అనే పేరు వినగానే అభినవ్ వెంట్రుకలు భయంతో నిక్కబడుచుకున్నాయి. బాలరాజ్ గురించి సిటీలో తెలియని వారంటూ ఎవ్వరూ లేరు. అతడి పేరు చెబితే పారిశ్రామికవేత్తల నుంచి పొలిటీషియన్స్ వరకు అందరూ వణికిపోతారు. అలాంటి బలరాజ్కే ఇప్పుడు అభినవ్ బాస్ అవబోతున్నందుకు ఒకంత థ్రిల్తో పాటు ఒకంత నర్వస్నెస్ ని అభినవ్ ఫీల్ అయ్యాడు. అక్రమ్ కాల్ చేసి బలరాజ్ని మీట్ అవ్వాలని చెప్పడంతో అభినవ్ కొంత నర్వస్ అయ్యి బాలరాజ్ గారిని కలవాల్సిన అవసరం ఉందంటారా అని కంగారుగా అడిగాడు. అభినవ్ గొంతులో టెన్షన్ అర్థం చేసుకున్న అక్రమ్ నవ్వుతూ, బాలరాజ్ గారు కాదు, జస్ట్ బాలరాజ్. నువ్వు మా టైగర్వి, మాఫియా సామ్రాజ్యానికి కింగ్వి. అందరూ నిన్ను గౌరవించాలి కానీ నువ్వెవరికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన పనిలేదు బేటా అని చెప్పి ఫోన్ కట్ చేసి అభినవ్కి మీటింగ్ లొకేషన్ కూడా పంపాడు. అక్రమ్ మాటలు అభినవ్లో ఎంత కాన్ఫిడెన్స్ పెంచాయంటే జూ వదిలి జంగిల్లోకి అడుగుపెట్టిన పుల్లా ఫీల్ అయ్యాడు. రెట్టించిన ఉత్సాహంతో రూమ్కొచ్చిన అభినవ్ పిజ్జా ఆర్డర్ పెట్టుకుని బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ కాలు మీద కాలేసుకుని తల కింద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ మునుపెన్నడూ లేనంత ప్రశాంతంగా హాయిగా ఉన్నాడు. కొంచెం సేపు అవగానే డోర్ బెల్ మోగడంతో హుషారుగా వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా పిజ్జా డెలివరీ బాయ్ కంగారు పడుతూ, సారీ సార్, ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయింది. ఈ రీజన్ వల్ల నాకు రేటింగ్ తగ్గించకండి సార్, ప్లీజ్ సార్ అని జాలిగా మొహం పెట్టి అడిగాడు. అతన్ని చూడగానే అభినవ్కి తనని తాను చూసుకున్నట్టు అనిపించింది. ఎన్నోసార్లు డెలివరీ లేట్ అవ్వడం, కస్టమర్లతో తిట్లు తినడం, దానివల్ల రేటింగ్ పడిపోవడం జరిగింది. అందుకే డెలివరీ బాయ్ కష్టాన్ని ఇట్టే అర్థం చేసుకోగలిగాడు. వెంటనే జేబులో నుంచి 500 రూపీస్ నోట్ తీసిస్తూ, డోంట్ వరీ బ్రదర్, 5 స్టార్ రేటింగ్తో పాటు ఈ 500 కూడా తీసుకో అన్నాడు. కానీ సార్, మీ ఆర్డర్ వాల్యూ కూడా 500 రూపీస్ లేదు, అంత టిప్ అంటే అంటూ కాస్త చెమట తుడుచుకుంటూ బిడియంగా మాట్లాడాడు డెలివరీ బాయ్. డెలివరీ బాయ్ జాబు ఎంత టఫ్గా ఉంటుందో నాకు తెలుసు బ్రో. అట్ ద సేమ్ టైం లక్ష్మీదేవి వెతుక్కుంటూ వచ్చినప్పుడు కాదనకూడదు. ఏమో ఎవరికి తెలుసు, రాత్రికి రాత్రి నువ్వు కోటీశ్వరుడు అయిపోతావేమో అని ఉత్సాహంగా నవ్వుతూ అన్నాడు అభినవ్. అభినవ్ అలా ఎందుకు చెప్పాడో డెలివరీ బాయ్కి అర్థం కాలేదు కానీ చిన్న స్మైల్ ఇచ్చి మనీ తీసుకొని, థ్యాంక్ యూ సార్, మీరిచ్చిన కిక్తో ఇవాళ ఈజీగా ఇంకో 50 డెలివరీలేనే చేసేస్తా అని చెప్పి ఒక కొత్త ఎనర్జీతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సమయం చాలా వేగంగా గడిచిపోయి సాయంత్రం అయిపోయింది. అభినవ్ త్వరగా ఫ్రెష్ అయ్యి యాష్ కలర్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు. చూడ్డానికి అంత మంచి డ్రెస్ అసలు కాదు గాని అతని దగ్గర అంతకు మించి వేసుకోవడానికి వేరే ఏ డ్రెస్సు లేదు. ఆ తర్వాత ఇంటి నుండి బయటకొచ్చి బైక్ బుక్ చేసుకుని హోటల్ సఫైరాకి చేరుకున్నాడు. లైటింగ్ వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ హోటల్ అందాలని బయట నుంచే ఆస్వాదిస్తూ లోపలికి వెళ్లబోతుంటే, ఏ ఆగ అంటూ ఓ అరుపు వినిపించింది. అభినవ్ వెనక్కి తిరిగి చూడగానే సూట్ వేసుకున్న హోటల్ సెక్యూరిటీ ఆఫీసర్ పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. లోపలికి వెళ్తున్నాను, ఎనీ ప్రాబ్లం అని అనుమానంగా అడిగాడు అభినవ్. అభినవ్ని పైనుంచి కింద వరకు చూసి, ఎస్ యు ఆర్ ద ప్రాబ్లం, నీ వాలకం చూసుకున్నావా, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, బయటికి నడు అని ఎగతాళి చేశాడు సెక్యూరిటీ ఆఫీసర్. అతను తన బట్టల్ని చూసి జడ్జి చేస్తున్నాడని అభినవ్కి అర్థమైంది. నన్నెందుకు ఆపుతున్నావో తెలుసుకోవచ్చా అని పొలైట్గా అడిగాడు. నీలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా బయలుదేరు అని సెక్యూరిటీ అధికారి హెచ్చరించడంతో అభినవ్కి కోపం వచ్చింది. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు భయ్, నువ్వు అనవసరంగా గొడవ పడద్దు అని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, ఇదేమన్నా నీ బాబుగాడు హోటలా నీకు సెల్యూట్ కొట్టి డోర్ తీసి లోపలికి పంపించడానికి? నిన్ను మెడపట్టి బయటికి తోయకముందే ఇక్కడి నుంచి వెళ్ళో అని సీరియస్గా బయటికి చేయి చూపించాడు. అతని మొండి ప్రవర్తన అభినవ్కి కోపం తెప్పించింది. కానీ అక్కడ తచ్చాడుతున్న జనం దృష్టి తన మీద పడకూడదు కాబట్టి సైలెంట్గా అక్రమ్కి ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేసిన అక్రమ్, చెప్పు బేటా, స్టార్ట్ అయ్యావా అని అడిగాడు. నేను హోటల్ బయటున్నాను, మన టేబుల్ నెంబర్ ఎంత అని అభినవ్ అడిగాడు. టేబుల్ నెంబరా
భలేవాడివే, ఆ హోటల్ మందే. మనం టేబుల్ బుక్ చేసుకోవాల్సిన కర్మ ఏంటి? వెళ్ళి హాయిగా నీకు నచ్చిన ప్లేస్లో కూర్చో, నేను వచ్చేస్తాను అని చెప్పాడు అక్రమ్. అది సెక్యూరిటీ ఆఫీసరు నన్ను లోపలికి పంపించట్లేదు అని ఇబ్బందిగా చెప్పాడు అభినవ్. వాట్? ఏదైనా కన్ఫ్యూషన్ అనుకుంటా. నేను 2 నిమిషాల్లో రీచ్ అవుతాను. ఆ ఆఫీసర్ తరపున నేను సారీ చెప్తున్నాను టైగర్ అని చెప్పాడు అక్రమ్. ఏం పర్వాలేదు, మీరు వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అభినవ్. అప్పటిదాకా అభినవ్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది విన్న సెక్యూరిటీ ఆఫీసర్, నువ్వేమన్నా పెద్ద సెలబ్రిటీవా, రికమెండేషన్ చేయించడానికి ఫోన్ చేస్తున్నావు? నువ్వు ప్రైమ్ మినిస్టర్కి కాల్ చేసినా లోపలికి పంపను అంటూ స్టాఫ్ని పిలిచి అభినవ్ని బయటికి తోసేయమని ఇన్స్ట్రక్ట్ చేశాడు. సరిగ్గా ఆ మూమెంట్లోనే, ఏయ్ అటు చూడు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని ఒక ఎగతాళి స్వరం వినిపించింది. అటువైపు తిరిగిన అభినవ్కి దేవా, వైభవీలు కనిపించారు. అభినవ్ వైపు అసహ్యంగా చూస్తూ, ఛీ, ప్రశాంతంగా రిలాక్స్ అవుదామని వస్తే వీడేంటి దిష్టిబొమ్మలాగా అని పొగరుగా అంది వైభవి. నోరు అదుపులో పెట్టుకో వైభవి, ఆ రోజు నీ చెంప పగలగొట్టకుండా వదిలేసి తప్పు చేశాను. ఇంకొక్క మాట ఎక్స్ట్రా మాట్లాడితే నీ ఎత్తుపళ్ళు రాలిపోవడం ఖాయం అని కాలర్ ఎగరేసి వార్నింగ్ ఇచ్చాడు అభినవ్. ఎంత పొగర్రా నీకు? డెలివరీ జాబ్ పోయిందని ఇక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేయడానికి వచ్చావా అని పళ్ళు కొరికాడు దేవా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? అక్రమ్ సార్ కాల్ చేస్తేనే ఇక్కడికి వచ్చాను అని తెలిస్తే నువ్వు గుండాకి సస్తావు అని ఎదురు సమాధానం చెప్పాడు అభినవ్. ఏంటి, అక్రమ్ సార్ పిలిచారా? అది సంగతి. నువ్వు ఎలాగో ఆయన పాత డ్రైవర్ కొడుకు కదా, నీ జాబ్ పోయిందని తెలిసి డ్రైవర్గా పెట్టుకుందామని పిలిచుంటారులే అని ఎగతాళి చేశాడు దేవా. సరిగ్గా అప్పుడే కార్ హార్న్ గట్టిగా వినిపించింది. అందరూ చూస్తూ ఉండగానే జాగ్వర్ కార్లో నుంచి వైట్ అండ్ వైట్ కుర్తా పైజమా వేసుకుని దిగాడు అక్రమ్. అతనితో పాటే మరొక మనిషి కూడా ఉన్నాడు. చూడ్డానికి పొడుగ్గా ఫిట్గా ఉన్న అతనికి 50 ఏళ్లంటే ఎవ్వరూ నమ్మరు. ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల్లో స్టైలిష్ హిందీ విలన్ లాగా ఉన్న అతనే బల్కంపేట్ బాలరాజ్. పైకి కనిపించడానికి మాత్రం బిజినెస్ మ్యాన్ బాలరాజ్, తేడా వస్తే మాత్రం బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా శాల్తీ లేపేస్తాడు. అభినవ్ దృష్టి మొత్తం బాలరాజ్ పైనే ఉంది. అక్రమ్ కోపంగా, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని సెక్యూరిటీని ప్రశ్నించాడు. ఆ సమయంలో కారు దగ్గరే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు బాలరాజ్. సారీ సార్, ఈ దొంగ రాస్కెలు లోపలికి వెళ్ళడానికి డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. కస్టమర్లతో కూడా గొడవ పడుతున్నాడు. నేను అతన్ని లోపలికి వెళ్లకుండా ఆపుతున్నాను సార్ అని వినయంగా చెప్పాడు సెక్యూరిటీ ఆఫీసర్. అక్రమ్ అతడి వైపు కళ్ళెర్ర చేసి చూస్తూ, హౌ డేర్ యూ కాల్ హిమ్ ఎ థీఫ్? అతన్ని లోపలికి వెళ్లకుండా ఆపమని నీకెవరు చెప్పారు? తను నా గెస్ట్ అని చెప్పి అభినవ్ వైపు తిరిగి, అంతా ఓకేనా అని అడిగాడు. తాను చేసిన తప్పేంటో వెంటనే రియలైజ్ అయిన సెక్యూరిటీ ఆఫీసర్ అభినవ్కి సెల్యూట్ కొట్టి డోర్ తీశాడు. అభినవ్ మౌనంగా తలోపగానే మళ్ళీ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు తిరిగి, యు ఆర్ ఫైర్డ్, గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్ అని గట్టిగా అరిచాడు అక్రమ్. ఆ అరుపుకి కొన్ని సెకండ్ల పాటు పెద్ద నిశ్శబ్దం అలుముకుంది. అంతేకాకుండా అక్రమ్ మాటలు విని కంగు తిన్న వైభవి, దేవాలు కూడా మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. ఇంతలో బాలరాజ్ రావడంతో అభినవ్ని తీసుకుని అక్రమ్ లోపలికి నడిచాడు. సఫైరా హోటల్ లోపల ఇంటీరియర్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సీలింగ్కి వేలాడుతున్న పెద్ద పెద్ద షాండ్లియర్స్, బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తున్న రెట్రో మ్యూజిక్తో పాటు అందమైన ఇంపోర్టెడ్ ఫర్నిచర్తో హోటల్ అంతా ప్యాలెస్లా మెరిసిపోతుంది. వాళ్లను నేరుగా విఐపి రూమ్ వైపు తీసుకువెళ్లాడు అక్రమ్. ఆ తర్వాత వెయిటర్ని పిలిచి, ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్లు వచ్చారు, ఈ మీటింగ్ మెమరబుల్గా ఉండాలి, అందుకే అన్నిటికంటే ఖరీదైన డ్రింక్ అండ్ డిష్ తీసుకొచ్చి సర్వ్ చేయి అని ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు వెయిటర్. వెల్కమ్ బేటా, నీ ఐడెంటిటీని ఇక్కడ దాచాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉండు అని చెప్పాడు అక్రమ్. అభినవ్ సరే అని తలూపాడు. బాలరాజ్ మాత్రం అభినవ్ వైపు విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లో ఉన్న ఇంకో స్పెషల్ ఏరియాకి చేరుకున్నారు. ఆ ప్లేస్ అంతా బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో, ప్రాపర్టీస్తో రెట్రో గ్యాంగ్స్టర్ సినిమాల్లో డెన్లాగా ఉంది. సీలింగ్కి చిన్న షాండ్లియర్ వేలాడుతూ ఉంది. గోడలకి గన్స్ తగిలించున్నాయి. మధ్యలో ఒక బాక్సింగ్ రింగ్ ఉంది. దాని చుట్టూ టేబుల్స్తో పాటు స్పెషల్లీ డిజైన్డ్ చైర్స్ ఉన్నాయి. ఆ ప్లేస్ అంతా తిప్పి చూపిస్తూ, మీ నాన్నకి బాక్సింగ్ రింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా టైగర్? ఇక్కడే ఎంతో మందిని ఓడించాడు. అతనికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడికే వచ్చేవాడు అని కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్పాడు అక్రమ్.
అభినవ్కి ఆ ప్లేస్ అంతా వింతగా అనిపించింది. సిటీ మధ్యలో ఉన్న ఒక స్టార్ హోటల్ బేస్మెంట్లో ఇలాంటి ఒక డెన్ ఉందంటే సినిమాల్లో చూడడమే కానీ లైవ్లో ఇదే ఫస్ట్ టైం అని ఫీల్ అయ్యాడు. మన జీవితం కూడా ఒక బాక్సింగ్ రింగ్ లాంటిదే టైగర్. ఎప్పుడూ అలర్ట్గా ఉంటూ శత్రువు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతిదాడి చేస్తూ ఉండాలి. ఇక్కడికొస్తే ఎందుకో పాత జ్ఞాపకాలన్నీ గిర్రును తిరుగుతాయి. ఏమంటావు బాలరాజ్ అని అడిగాడు అక్రమ్. నువ్వింకా చాదస్తం తగ్గించుకోలేదు అక్రమ్ భాయ్, వచ్చి చాలాసేపు అయింది, అసలు విషయం ఏంటో చెప్పు అన్నాడు బాలరాజ్. వెంటనే అభినవ్ను చూపిస్తూ, ఇదిగో ఇతనే మన సంజయ్ భయ్యా కొడుకు టైగర్ అని గర్వంగా పరిచయం చేశాడు అక్రమ్. అది విన్న బాలరాజ్ గట్టిగా చప్పట్లు కొడుతూ ఎగతాళి చేస్తున్నట్టుగా నవ్వాడు. ఇంతలో బయట నుండి వెయిటర్ వాళ్ళకు కావలసినవి తీసుకుని రావడంతో కాసేపు సైలెంట్ అయ్యాడు. వెయిటర్ టేబుల్ పైన డ్రింక్స్ అండ్ ఫుడ్ అరేంజ్ చేసి అక్కడి నుండి వెళ్లే వరకు వాళ్ల మధ్య నిశ్శబ్దం కొనసాగింది. అతను వెళ్ళిపోయాక, ఎందుకు ఎగతాళిగా నవ్వుతున్నావు బాలరాజ్, ఇతనే మన అభినవ్, అవర్ వన్ అండ్ ఓన్లీ టైగర్ అని కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పాడు అక్రమ్. ఐఎమ్ సారీ అక్రమ్ భాయ్, నాకు నవ్వు ఆగడం లేదు అని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ వైన్ సిప్ చేశాడు బాలరాజ్. అతను సిప్ చేస్తూ ఉంటే అతని వైన్ గ్లాస్లో నుంచి ఆపోజిట్లో కూర్చున్న అభినవ్ కళ్ళు వేటకెళ్లే పులి కళ్ళలాగా కనిపిస్తున్నాయి. బాలరాజ్ కొంచెం సీరియస్గా, ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఎంట్రన్స్ దగ్గర ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ ఆఫీసర్ని డీల్ చేయడానికి కూడా నువ్వు రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చినప్పటి నుంచి నువ్వే మాట్లాడుతున్నావు, కానీ నీ టైగర్ తన గురించి తాను మాట్లాడలేడా, లేదా అతనేమన్నా మోగోడా? మన సంజయ్ బిడ్డ పులి అక్రమ్ భాయ్, కానీ వీడు పిల్లిలా ఉన్నాడు అని ఎగతాళి చేస్తూ కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. టైగర్ గురించి అలా మాట్లాడకూడదు బాలరాజ్ అని అక్రమ్ గంభీరంగా అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అభినవ్ అతన్ని ఆపి, సభాష్ బాలరాజ్, నీ ధైర్యం నాకు నచ్చింది. నువ్వు పవర్ఫుల్ వ్యక్తివే కావచ్చు, కానీ ఎప్పుడూ ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే, పిల్లి కోతకి పులి గాండ్రింపుకి చాలా తేడా ఉంటుంది. ఒక్కసారి పంజా విసిరి పులి గాండ్రించిందంటే అడవిలో పిట్టలతో పాటు పర్వతాలు కూడా వణుకుతాయి అని గంభీరంగా అన్నాడు అభినవ్. అభినవ్ మాటల్ని సీరియస్గా తీసుకున్న బాలరాజ్ వైన్ గ్లాస్ కింద పెట్టి, నువ్వు టైగర్ అయితే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావు? ఉన్నపళంగా వచ్చి సింహాసనం అధిష్ఠిస్తాను అంటే నీకు సలాములు కొట్టడానికి ఇక్కడ ఎవ్వరు రెడీగా లేరు. అయినా పవర్ అనేది ఎవరో ఇస్తే తీసుకోకూడదు, సంపాదించుకోవాలి అని ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇవ్వడమే కానీ తీసుకోవడం నా రక్తంలో లేదు. నేను ఇన్నాళ్ళు ఎక్కడున్నానో ఏం చేశానో చెప్పడానికి ఇది సమయం కాదు. నేనే టైగర్ అని నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో అది చెప్పు అని సూటిగా ప్రశ్నించాడు అభినవ్. అతని మాటల్లో ఎలాంటి తడబాటు కనిపించలేదు. అందుకు గర్వంగా ఫీల్ అయిన అక్రమ్, శభాష్ టైగర్ బేటా, అస్సలైన మగాళ్లా మాట్లాడావు అన్నాడు. మాఫియా వరల్డ్లో కీలక పొజిషన్లో ఉన్న బాలరాజ్ తను ఎవరికైనా ఊడిగం చెయ్యాలంటే అవతల వైపు ఖచ్చితంగా టైగరే అయి ఉండాలనేది పంతం. అందుకే తడుముకోకుండా, బస్తీమే సవాల్ రా బుట్టోడా, నేను కొలిచే బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, నువ్వే టైగర్ అని నేను నమ్మాలంటే నాతో ఫైట్ చేసి నన్నోడించు అని సీరియస్గా అన్నాడు బాలరాజ్. అది చూసి కంగారు పడిన అక్రమ్, ఏం మాట్లాడుతున్నావు బాలరాజ్, తను అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అక్రమ్ మాటల్ని పట్టించుకోకుండా అభినవ్ సమాధానం కోసం చూస్తున్నాడు బాలరాజ్. అక్రమ్ కంగారు పడుతూ అభినవ్ వైపు చూసి, నువ్వు ఒప్పుకోకు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. అభినవ్ చిన్న స్మైల్తో టేబుల్ మీద ఉన్న గ్లాస్లోని డ్రింక్ ఖాళీ చేసి, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బాలరాజ్, వేట కోసం ఈ టైగర్ రెడీ అని భుజాలు తిప్పాడు. ఆ క్షణం అభినవ్ ధీమా చూసిన అక్రమ్కి నిజంగానే వేటకి సిద్ధమైన పులిని చూసినట్టు అనిపించింది. అయితే పదా అంటూ చొక్కా తీసి విసిరి రింగ్ వైపుకు నడిచాడు బాలరాజ్. అభినవ్ సన్ ఆఫ్ సంజయ్, అసలైన టైగర్ అభినవ్ అని నమ్మాలంటే తనతో ఫైట్ చేసి గెలవమని సవాల్ విసురుతాడు బల్కంపేట్ బాలరాజ్. అక్రమ్కి అది ఇష్టం లేకపోయినా అభినవ్ మాత్రం ధీమాగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఆ క్షణం అభినవ్ని చూశాక అక్రమ్కి నిజంగానే వేటకి సిద్ధమైన పులిని చూసినట్టుగా అనిపించింది. కానీ ఎందుకో అతను కొంచెం కంగారు పడుతూ ఉన్నాడు. అందుకే, ఈ ఛాలెంజ్ ఫైటింగ్ అవసరం లేదు టైగర్, నువ్వేంటో నాకు బాగా తెలుసు, మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నేను బాలరాజ్తో మాట్లాడతాను అంటూ వారించాడు. నా గురించి బాలరాజ్ మాట్లాడినట్టు రేపు ఇంకెవరైనా మాట్లాడచ్చు. ప్రతిసారి మనం సమాధానం ఇస్తూ కూర్చోలేం. అందుకే
బాలరాజుని ఓడించి ఆ గెలుపే ప్రపంచానికి నన్ను పరిచయం చేసేలా చేస్తాను. మీరేం కంగారు పడకండి. నా పేరు అభినవ్, సన్ ఆఫ్ సంజయ్ ఘట్టమనేని అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అభినవ్ కాన్ఫిడెన్స్, మొండితనం చూసిన అక్రమ్కి సంజయ్ గుర్తొచ్చాడు. అప్పటికే రింగులో రెడీగా ఉన్న బాలరాజ్, ఇంకోసారి ఆలోచించుకో డూప్లికేట్ టైగర్, ఈ బరిలో నేనెప్పుడు ఓడిపోలేదు, పంతానికి పోయి ప్రాణాల పైకి తెచ్చుకోకు అని అభినవ్ని హెచ్చరించాడు. అభినవ్ ఎడమ చేత్తో జుట్టుని వెనక్కి తోసుకుంటూ, ఈ బరిలో నువ్వెంతో మందిని ఓడించుండొచ్చు కానీ సంజయ్ ఘట్టమనేని కొడుకు, ఐ మీన్ ది రియల్ టైగర్ని మాత్రం ఎప్పుడూ ఫేస్ చేయలేదు కదా, ఎవరి బలమెంతో మరికొంచెం సేపట్లో నీకే తెలుస్తుంది అని పొగరుగా అన్నాడు. ఆ మాటలు విన్న అక్రమ్కి చప్పట్లు కొట్టాలనిపించినా కంట్రోల్ చేసుకున్నాడు. బలరాజ్ నవ్వుతూ అక్రమ్ వైపు చూసి, అక్రమ్ బాయ్, ఎవరి మీద పందెం కడతావు అని రెచ్చగొట్టాడు. సిల్లీ క్వశ్చన్ బాలరాజ్, రింగులో టైగర్ ఉన్నప్పుడు నా చూపు అతని మీదనే ఉంటుంది, తనే నా రేసు గుర్రం అని సమాధానమిచ్చాడు అక్రమ్. నీ రేసు గుర్రాన్ని కొంచెం సేపట్లో ఈ సిటీ నుంచి బయటికి తరిమి కొట్టేయబోతున్నాను అక్రమ్ బాయ్ అని ఎగతాళి చేసిన బాలరాజ్ అభినవ్ వైపు తిరిగి, కమాన్ వచ్చి నీ దమ్మెంతుందో చూపించు అని ఇంకాస్త రెచ్చగొట్టాడు. అభినవ్ కూల్గా రింగ్లోకి ఎంటర్ అవగానే అభినవ్ మీదకి దూకాడు బాలరాజ్. ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది. బాలరాజులో చాలా పవర్ ఉందని అభినవ్కి ఇట్టే అర్థమైంది. ఆ మరుక్షణమే బాలరాజ్ పిడికిలి చాలా ఫాస్ట్గా అభినవ్ మొహం మీదకొచ్చింది. దాన్ని ఊహించలేదు కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దాని నుంచి అభినవ్ తప్పించుకున్నాడు. తండ్రి దగ్గర చిన్నప్పుడు నేర్చుకున్న ఫైటింగ్ టెక్నిక్స్ని ఆశ్రమంలో ర్యాగింగ్ చేసే పిల్లల మీద ఉపయోగించిన అభినవ్కి చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఉపయోగించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. ఇక తన పంచ్ మిస్ అవడంతో మరోసారి అటాక్ చేయడానికి సిద్ధమయ్యాడు బాలరాజ్. కానీ అభినవ్ మెరుపు వేగంతో కదిలి బాలరాజు వీపుపై బలంగా గుద్దాడు. దాంతో విసురుగా రింగ్ మీద పడిపోయాడు బాలరాజ్. పక్కన నిలబడి అదంతా చూస్తున్న అక్రమ్ నవ్వుకుంటూ, బాలరాజ్ ఇంక చాలా ఆపే, నువ్వు టైగర్ చేతిలో ఓడిపోయావని నేనెవరికి చెప్పనులే అని ఎగతాళి చేశాడు. ఆ మాటతో బాలరాజ్ అహం దెబ్బతింది. నేలపైన చేతితో బలంగా కొట్టి స్ప్రింగ్ లాగా లేచి నిలబడ్డాడు. ఆ తర్వాత వరుసగా పంచులతో అభినవ్పై అటాక్ కంటిన్యూ చేశాడు. నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ హోరాహోరీగా సాగుతుంది. ఎవ్వరూ తగ్గట్లేదు. అక్రమ్కి యాక్షన్ సినిమా క్లైమాక్స్ చూస్తున్నట్టు అనిపించింది. ఇక అభినవ్ స్టైలిష్ ఫైటింగ్ మూవ్స్ చూసి బాలరాజ్కి మతిపోయింది. మరోసారి అభినవ్ని అటాక్ చేయబోతుండగా అభినవ్ అతని కడుపులో బలమైన పంచిచ్చి అతని నడుం చుట్టూ చేతులు బిగించి గాల్లోకి విసిరేశాడు. బలరాజ్ శరీరం బంతిలా గాల్లో ఎగురుతూ వెళ్లి రింగ్ బయట దామ్మని పడింది. దాంతో అమ్మా అని గట్టిగా అరిచాడు బాలరాజ్. అది విని థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాడు అక్రమ్. అభినవ్ మౌనంగా రింగులో ఒక మూలకొచ్చి నిలబడ్డాడు. బాలరాజ్ అతి కష్టం మీద పైకి వేస్తూ, ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావు టైగర్, సూపర్ అంటూ మెచ్చుకున్నాడు. టైగర్కి పోరాటం ఎవ్వరూ నేర్పక్కర్లేదు. అప్పట్లో సంజయ్ చేతిలో, ఇప్పుడు సంజయ్ బిడ్డ చేతిలో ఓటమి చవి చూసావు. పులి కడుపున పులే పుడుతుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా? టైగర్కి సింహాసనంతో పాటు వేట కూడా వారసత్వంగా వస్తుందనే విషయం మర్చిపోకు అని పొగరుగా సమాధానమిచ్చిన అక్రమ్ అభినవ్ని కౌగిలించుకొని, టైగర్ 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 అంటూ గట్టిగా అరిచాడు. బాలరాజ్ కూడా సంతోషంగా అభినవ్ని హగ్ చేసుకుని, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది టైగర్, నా అనుమానాలన్నీ తీరిపోయాయి, నువ్వే మాఫియాకి కాబోయే కింగ్వి, కింగ్ మేకర్వి, పదా పార్టీ చేసుకుందాం అంటూ ఉత్సాహంగా అన్నాడు. అభినవ్ నవ్వుతూ, పద పార్టీ షురూ చేద్దాం అన్నాడు. కానీ అంతలో అతను ఫోన్కి అనన్య నుంచి కాల్ వచ్చింది. అభినవ్ లిఫ్ట్ చేయగానే, హలో అభినవ్, అమ్మా నాన్నలకి హోటల్లో మన ఇద్దరి మధ్య జరిగిన విషయం తెలిసింది. వాళ్ళు అర్జెంటుగా నిన్ను కలవాలంటున్నారు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎక్కడున్నా సరే అర్జెంటుగా ఇంటికి రా అని సీరియస్గా సర్వెంట్కి ఆర్డర్స్ పాస్ చేసినట్టు చేసింది అనన్య. కొన్ని నిమిషాల క్రితం సగం హైదరాబాద్ అంతా భయపడే బల్కంపేట్ బాలరాజ్ని సునాయాసంగా ఓడించిన టైగర్తో తను మాట్లాడుతున్న సంగతి ఆమెకు తెలియదు. ఏంటి ఇప్పుడు రావాలా అని అభినవ్ షాకింగ్గా అడగడంతో, అంత షాక్ అవ్వాల్సిన అవసరమేం లేదు, నువ్వు మొదలుపెట్టిన సమస్యకి నువ్వే ముగింపు పలకాలి, లేట్ చేయకుండా త్వరగా రా అంటూ డిమాండింగ్గా చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది అనన్య. అభినవ్ మొహంలో మారిన ఎక్స్ప్రెషన్స్ని గమనించిన అక్రమ్, ఏమైంది టైగర్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు.
ఎస్, ఆల్ గుడ్ అని సమాధానం ఇచ్చి బాలరాజ్ వైపు తిరిగి ఐఎమ్ సో సారీ, నేను మా అత్తమామలు కలవడానికి వెంటనే వెళ్ళాలి అని చెప్పాడు అభినవ్. ఏంటి టైగర్, నీకు పెళ్ళైపోయిందా అని బాలరాజు షాకింగ్గా అడగడంతో అదో పెద్ద కథలే, మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను అని బదులిచ్చాడు అభినవ్. అక్రమ్, మనం మనోజ్కి ఫోన్ చేసి టైగర్ తిరిగొచ్చాడన్న విషయం చెప్పేద్దాం అని హుషారుగా అన్నాడు బాలరాజ్. నో, అప్పుడే కాదు, టైగర్ బతికే ఉన్నాడని తెలిస్తే అది అతని ప్రాణానికే ప్రమాదం. మనం సెటిల్ చేయాల్సిన కొన్ని లెక్కలు అలాగే ఉన్నాయి. వాటిని చెక్కబెట్టేంత వరకు టైగర్ తిరిగొచ్చిన సంగతి గురించి మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు బాలరాజ్. ప్రస్తుతానికి మనోజ్ ఏం చేద్దాం అనుకుంటున్నాడో అదే చేయనిద్దాం అని హెచ్చరించాడు అక్రమ్. దానికి సరే అని తలూపాడు బాలరాజ్. అభినవ్ వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి నేను బయలుదేరుతున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నాకు ఒక కొత్త జాబ్ కావాలి అని అక్రమ్కి గుర్తు చేశాడు. ఇంతే కదా, చిటికలో పని, నువ్వు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు టైగర్ బేటా. నేను నా సెక్రటరీకి చెప్తాను, నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళి ఆమెను కలువు అని సలహా ఇచ్చాడు అక్రమ్. అభినవ్ వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకొచ్చి ఆటో బుక్ చేసుకున్నాడు. సరిగ్గా ఆటోలో కూర్చుంటున్నప్పుడు అక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న బ్యాగ్ ఇచ్చాడు. దానివైపు అక్రమ్ వైపు అయోమయంగా చూసి ఏంటిది అని అడిగాడు అభినవ్. నువ్వు మొదటిసారి మీ అత్తమామల్ని కలవడానికి వెళ్తున్నావు కదా, ఇది మన హోటల్లో దొరికే ప్రీమియం క్వాలిటీ కాస్ట్లీ వైన్, వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వు, హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పాడు అక్రమ్. అభినవ్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ, మీరు నా కోసం చాలా చేస్తున్నారు అని కృతజ్ఞతతో చెప్పాడు. నువ్వు తిరిగొచ్చి మా ఆశల్ని బతికించినందుకు మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి బేటా అని చెప్పాడు అక్రమ్. అక్రమ్ మాటలు విన్నాక అభినవ్కి చాలా ఎమోషనల్గా అనిపించింది. ఇక అక్కడి నుంచి అనన్య ఇంటికి ఆటోలో బయలుదేరిన అభినవ్ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు వేగంగా పరుగులు తీశాయి. అనన్య పేరెంట్స్ని ఫస్ట్ టైం కలవబోతున్నాను, వాళ్ళు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని అనుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. హాల్లో ఉన్న సోఫాలో అనన్య పేరెంట్స్ షర్మిల, రాజీవులు కూర్చునున్నారు. చిన్న స్మైల్తో లోపలికి ఎంటర్ అయిన అభినవ్, నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్, నా పేరు అభినవ్, మీకోసం ఒక చిన్న గిఫ్ట్ అంటూ విష్ చేసి వైన్ని అందించాడు. రాజీవ్ చూపు ఆ బాటిల్ పైన పడింది. అరే, ఇది చాలా ఖరీదైన వైన్ కదా షర్మిల, ఒకసారి దీన్ని చూడు, మనం జర్మనీ నుంచి తెప్పించాలనుకున్న వైన్ ఇదే కదా అంటూ దాన్ని ఆమెకిచ్చే ప్రయత్నం చేశాడు. బయట పడుతున్న వర్షం వల్ల ఆటోలో వచ్చినప్పటికీ అభినవ్ కొంచెం తడిసిపోయాడు. అందుకే అభినవ్ వైపు షర్మిల చిరాగ్గా చూస్తూ, అసలు వాడు అవతారం చూసారా, వేసుకోవడానికే సరిగ్గా బట్టలు కూడా లేవు, అలాంటి వాడు ఈ వైన్ కొనగలడా? ఖచ్చితంగా ఎక్కడో చోట దొంగతనం చేసుంటాడు. మన కూతుర్ని మాయ చేసి లోబర్చుకుందే కాకుండా మనల్ని కూడా ఇలా ఆశ పెట్టి కుక్కలాగా తిప్పుకోవాలని చూస్తున్నాడు వెధవా అంటూ ముఖం మీద కొట్టినట్టు మాట్లాడింది. ఆ మాటలకు అభినవ్ మనసు గాయపడింది. ఆంటీ, ఒక్కసారి నేను చెప్పేది వినండి, నేనెవ్వరినీ మాయ చేయలేదు, అలాగే ఎక్కడా దొంగతనం కూడా చేయలేదు అని సీరియస్గా చెప్పాడు. అనన్యకి వాళ్ల తాతయ్య అంటే చాలా ఇష్టం. అలాంటి పెద్దాయన ముందు నా బిడ్డ తలదించుకునే స్థితికి తీసుకొచ్చాం. రెడ్ హ్యాండెడ్గా మీ ఇద్దరినీ పట్టుకున్న తర్వాత కూడా బుకాయిస్తున్నావా? నా కూతురి పేరు మీదున్న ఆస్తిని లాక్కోవాలనే నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా అని మాటల తూటాలు పేల్చింది షర్మిల. నిజానికి అనన్యతో కలిసి ఒకటే బెడ్ పైన పడుకున్న మాట నిజమే, కానీ ఆ రూంలోకి ఎలా వెళ్లాడో అభినవ్కి కూడా తెలీదు. ఇప్పుడు ఆ విషయం చెప్పినా వాళ్లు నమ్మరని అతనికి బాగా తెలుసు. అందుకే వాళ్లని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకుండా సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకున్నాడు. అభినవ్ వైపు కోపంగా చూసిన షర్మిల మరింతగా రెచ్చిపోతూ, చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు నేనిక్కడ గొంతు చించుకొని అరుస్తూ ఉంటే నువ్వు మాట్లాడవేంటి? ఈ పిచ్చిదేదో మాట్లాడుతూ ఉంటుంది, నాకెందుకని సైలెంట్గా ఉన్నావా అంటూ అభినవ్ కాలర్ పట్టుకోవడానికి ట్రై చేసింది. ఆమెను అడ్డుకున్న రాజీవ్, షర్మిల ఆగు అంటూ ఆమెను ఆపి, అభినవ్ నువ్వు కూర్చో అని సీరియస్గా అన్నాడు. షర్మిల మాత్రం అభినవ్ వైపు కోపంగా చూస్తూనే ఉంది. రాజీవ్ మాట్లాడుతూ, చూడు బాబు, అనన్యకి ఇదంతా ఎలా జరిగిందో తెలీదు, కానీ ఏదేమైనా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అయితే మారదు అని చెప్పాడు. అనన్యను కలవకపోతే అసలు అక్రమ్తో అభినవ్కి పరిచయం ఏర్పడుండేది కాదు, తానే టైగర్ అనే నిజం బయటపడేది కాదు. కాబట్టి అనన్యను వదిలే ఉద్దేశం అభినవ్కి అస్సలు లేదు. అందుకే అనన్యతో పాటే ఉంటూ ప్రపంచం దృష్టిలో ఆమె బ్యాడ్ కాదన్నది రుజువు చెయ్యాలని డిసైడ్ అయ్యాడు అభినవ్. ఇంతకీ నువ్వేం జాబ్ చేస్తున్నావు అని ఆరా తీశాడు రాజీవ్. నేను డెలివరీ బాయ్గా పనిచేసేవాడిని అంకుల్, కానీ ఈరోజే నా జాబ్ పోయింది అని డల్గా చెప్పాడు అభినవ్. ఆ మాటలు వినగానే షర్మిల ముఖంలో రంగులు మారిపోయాయి.
ఆమె కోపంగా ఇంకేదో అనబోతూ ఉంటే రాజీవ్ అడ్డుకుంటూ, మరేం పర్వాలేదు, నువ్వు తొందరగా కొత్త ఉద్యోగం వెతుక్కో. ఇంకొన్ని రోజుల్లో మీ పెళ్లికి మంచి ముహూర్తం ఉందని మా పంతులు గారు చెప్పారు. అప్పట్లోపు జాబ్ తెచ్చుకుంటే మంచిది అన్నాడు. అభినవ్ సరే అని తలవపడంతో, నీకు చెప్పాల్సింది అయిపోయింది, ఇంక నువ్వు బయలుదేరచ్చు అంది షర్మిల. అభినవ్ వెంటనే పైకి లేచి అక్కడి నుండి బయటికి నడిచాడు. చూశారా వాడి పొగరు? చేతిలో ఉద్యోగం లేదు గాని అంబానీ కొడుకులాగా బిల్డప్ కొడుతున్నాడు. వాడు ఏం ఘనకార్యం చేశాడని ఉద్యోగంలోంచి తీసేశారో ఏంటో. అసలు ఇలాంటి వాడికి ఎవరైనా జాబ్ ఎందుకు ఇస్తారు అని కోపంగా అరిచింది షర్మిల. ఆవిడ మాటలతో ఓపిక నశించిన అభినవ్ వెంటనే వెనక్కి తిరిగి, ఆంటీ చూస్తూ ఉండండి, నా కోసం జాబు వెతుక్కుంటూ వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు. అంతసేపు సైలెంట్గా ఉన్న అభినవ్ అలా మాట్లాడేసరికి షర్మిల, రాజీవ్లు ఇద్దరూ అవాక్కయ్యారు. నాకు మంచి ఉద్యోగం వస్తే అనన్యాన్ని చేసుకోవడానికి నేను అన్ని విధాలా అర్హుణ్ణని ఒప్పుకుంటారా అని సూటిగా అడిగాడు అభినవ్. ఆ మాటలు విని రాజీవ్ కూడా షాక్ అయ్యాడు. పార్కింగ్ ఏరియాలో కూర్చొని వెహికల్స్కి రిసీట్లు అందించడం కూడా ఉద్యోగమే, కానీ అలాంటి ఉద్యోగం ఎవరికి కావాలి? మా స్టేటస్కి తగిన జాబ్ సంపాదించి కనిపించు, అప్పుడు నా కూతురికి నువ్వు అన్ని విధాలా అర్హుడువా కాదా అని డిసైడ్ చేద్దాం అని వార్నింగ్ ఇచ్చిన షర్మిల రాజీవ్తో కలిసి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె మాటలు విన్నాక అభినవ్ ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. తను ఎవరో, తన బ్యాక్గ్రౌండ్ ఏంటో షర్మిలాకి తెలియదు కనుక నెక్స్ట్ డే జాబ్ కొట్టి వాళ్లకి షాక్ ఇద్దామని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇక అప్పటికే లేట్ నైట్ అయింది. వర్షం కూడా తగ్గకపోవడంతో ఆ రోజుకి అక్కడే పడుకుని ఉదయాన్నే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాడు. అప్పుడే కిచెన్లో నుంచి తన రూమ్ లోపలికి వెళ్లిన అనన్యాని గమనించిన అభినవ్ ఆమె రూమ్ దగ్గరికెళ్ళి చిన్నగా డోర్ నాక్ చేశాడు. కొన్ని సెకండ్ల తర్వాత తలుపు తెరిచిన అనన్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా అభినవ్ లోపలికి రాబోతూ ఉంటే తలుపు వేయడానికి ప్రయత్నించింది. దాంతో డోర్కు అడ్డంగా కాలు పెట్టిన అభినవ్, ఏం చేస్తున్నావు అనన్య, నన్ను లోపలికి రానివ్వు, ఈరోజు ఇక్కడే పడుకుని రేపు వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఇక్కడ పడుకుంటావా? మైండ్ పనిచేస్తుందా లేదా నీకు అని కోపంగా అరిచింది అనన్య. మీ అమ్మా నాన్నని కలవడానికి నువ్వే రమ్మని చెప్పావు కదా అని ప్రశ్నించాడు అభినవ్. అలా అని నిన్ను నా గదిలోకి రానిస్తానని ఎలా అనుకుంటున్నావు అని అనన్య కోపంగా అడిగింది. మరైతే నేను ఎక్కడికి వెళ్ళాలి? మనిద్దరం లైఫ్ పార్ట్నర్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా, ఇద్దరం ఒకే గదిలో పడుకుంటే ఏమవుతుంది అని ప్రశ్నించాడు అభినవ్. అదంతా నాకు తెలీదు, నువ్వు లోపలికి రావడానికి మాత్రం వీల్లేదు, మర్యాదగా డోర్కి అడ్డంగా కాల్ది, లేదంటే డోర్ వేసే ఫోర్స్కి నీ కాలు విరిగిపోతుంది, జాగ్రత్త అని బెదిరించింది అనన్య. అభినవ్ అప్పటికీ కాలు తీయకపోవడంతో అన్నంత పని చేస్తూ డోర్ గట్టిగా వేసింది అనన్య. కరెక్ట్ టైంకి అభినవ్ ఫాస్ట్గా కాలు వెనక్కి తీశాడు కాబట్టి సరిపోయింది, లేదంటే అంతే సంగతులు. అనన్య ధన్మంటూ డోర్ క్లోజ్ చేసి డోర్కి అవతల వైపు నుంచి, పనివాళ్ళు ఎప్పటికీ యజమానులు కాలేరు మిస్టర్, మీ స్థానం స్టోర్ రూమే కానీ బెడ్రూమ్ కాదు, వెళ్ళి స్టోర్ రూమ్ ఎక్కడుందో కనుక్కొని పడుకో అని గట్టిగా అరిచింది. అనన్య మాటలు విన్నాక అభినవ్కి చాలా బాధ వేసింది. అనన్య పేరెంట్స్ని కలవడానికి వచ్చిన అభినవ్ ఆ తర్వాత ఆ నైట్ అక్కడే ఉందామని డిసైడ్ అయ్యి అనన్య గదివైపు వెళ్తాడు. కానీ ఆమె కోపంగా అతడి ముఖంపైనే డోర్ వేసి స్టోర్ రూంలో పడుకోమంటుంది. అనన్య ప్రవర్తించిన తీరుకి కాస్త బాధపడిన అభినవ్ క్లోజ్ అయిన డోర్ వైపు చూసి, ఇలాంటప్పుడు మాత్రం డోర్ టక్కును క్లోజ్ చేస్తుంది. ఈ తెలివి మొన్నేమైంది? హ్యాపీగా డోర్ క్లోజ్ చేసుకునుంటే నేను ఆమె పక్కన ఉండేవాణ్ణి కాదు కదా, ఈ గోలంతా ఉండేది కాదుగా అని ఫ్రస్ట్రేషన్తో అనుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. ఒక్కో రూము చెక్ చేస్తూ చివరికి కింద ఫ్లోర్లో ఉన్న స్టోర్ రూమ్కి వెళ్ళాడు. లక్కీగా అక్కడ ఒక బెడ్ కనిపించడంతో వెళ్ళి దానిపైన పడుకున్నాడు. ఎప్పటికో నిద్రపట్టినా తెల్లవారగానే అందరికన్నా ముందే లేచి రెడీ అయ్యి ఏకే ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్కి చేరుకున్నాడు. అతను లోపలికి ఎంటర్ అవుతూ ఉండగానే అనుకోకుండా సన్నీ ఎదురయ్యాడు. అభినవ్ని చూసిన సన్నీ, వీడేంటిక్కడ? పార్టీలో అక్రమ్ సారు వీణ్ణి బాగా చూసుకున్నందుకు ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేద్దామని వచ్చాడేమో, అర్జెంటుగా వీణ్ణి తరిమేయాలి అని మనసులో అనుకుని, ఏ సెక్యూరిటీ, ఎక్కడ చచ్చారా మీరంతా? అక్రమ్ సార్ని విసిగించడానికి వీడు వచ్చినట్టున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని ఆఫీస్ లోపలికి రానిస్తే ఆ తర్వాత మీ ఉద్యోగం పోతుందని మర్చిపోయారా? వీడిని మెడబట్టుకుని బయటికి గెంటేయండి అని అరిచాడు. దాంతో హుటాహుటిన అక్కడికొచ్చిన సెక్యూరిటీ గార్డ్ అభినవ్ని ఆపేసి బయటికి లాక్కొచ్చే ప్రయత్నం చేశాడు. చూడభినవ్, నీలాంటి ఫుట్పాత్ గాళ్లతో వచ్చిన ప్రాబ్లం ఇదే. మీ నాన్న అక్రమ్ సార్కి డ్రైవర్గా పనిచేశాడని ఆయన చుట్టూ తిరిగితే ఏమొస్తుంది చెప్పు? నీ స్థాయి ఏంటో తెలుసుకొని ప్రవర్తించు అని వార్నింగ్ ఇచ్చాడు సన్నీ. అతడి మాటలకు అభినవ్ కోపంగా పిడికిలి బిగించాడు. లాగిపెట్టి సన్నీని ఒక్కటి పీకాలనిపించింది. కానీ అనవసరంగా గొడవెందుకని
అక్రమ్కి కాల్ చేయడానికి రెడీ అయ్యాడు. అంతలో బ్లాక్ కలర్ స్కర్ట్, వైట్ టాప్ వేసుకున్న ఒక అందమైన అమ్మాయి క్యాట్ వాక్ చేసుకుంటూ అక్కడికొచ్చింది. ఆమె అక్రమ్ సెక్రటరీ జెన్నీ. ఆమెను చూడగానే సెక్యూరిటీ అలర్ట్ అవుతూ అభినవ్ని బలవంతంగా పక్కకు జరిపాడు. అది గమనించిన జెన్నీ సెక్యూరిటీ గార్డ్ వైపు కోపంగా చూస్తూ, ఎందుకు అతన్ని అలా పట్టుకున్నావు? ఇతన్ని నేనే రమ్మన్నాను, వెళ్ళి నీ పని చూసుకో అని గట్టిగా ఆర్డర్ వేసింది. మిస్ జెన్నీ, వీడి సంగతి మీకు తెలీదు అంటూ ఆమెకు ఏదో చెప్పబోయాడు సన్నీ. నువ్వే పని మీద వచ్చావో దాని మీద ఫోకస్ చేస్తే చాలు అని సన్నీ నోరు మోయించిన జెన్నీ కమ్ విత్ మీ అని అభినవ్ని తనతో పాటు తీసుకెళ్ళింది. ఫ్యూజ్ కొట్టేసిన బల్బులాగా సన్నీ మొహం మారిపోవడంతో అభినవ్ సరదాగా నవ్వుకున్నాడు. జెన్నీతో పాటే నడుస్తూ, నేనిక్కడికి ఎందుకు వచ్చానో అక్రమ్ మీకు చెప్పారా అని అడిగాడు అభినవ్. తన బాస్ అక్రమ్ని సర్ అని అభినవ్ సంబోధించకపోవడం జెన్నీకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే అభినవ్కి సమాధానం ఇవ్వకుండా వినిపించుకోనట్లుగా ప్రవర్తించింది. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతోనే మాట్లాడుతున్నాను అని అయోమయంగా ఆమె వైపు చూశాడు అభినవ్. అంతలోపే డెస్క్ దగ్గరకు చేరుకున్న జెన్నీ అక్కడి నుంచి ఒక పేపర్ తీసి, కంపెనీలో ఉన్న వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ ఇది, జాబ్ డీటెయిల్స్ కూడా అటాచ్ చేస్తున్నాయి. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని అక్రమ్ సార్ చెప్పారు. బాగా చూసుకొని నీకేం కావాలో చెప్పు. స్టార్ చేసున్న పోస్టులు ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయాయి. సో ఆ సింబల్ లేని పోస్టుల్లో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకో అని చెప్పింది. ఆ పేపర్ అందుకున్న అభినవ్ ఒక్కో జాబ్ గురించి జాగ్రత్తగా చదువుతున్నాడు. అతని వైపే గుచ్చిగుచ్చి చూస్తోంది జెన్నీ. అభినవ్కి ఇబ్బందిగా అనిపించినా కూడా పట్టించుకోకుండా వచ్చిన పని మీద ఫోకస్ చేశాడు. ఒక 2 నిమిషాల తర్వాత జెన్నీ అటెన్షన్ని గ్రాబ్ చేస్తూ, వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ అని అడిగాడు అభినవ్. అతను ఒక్కసారి పైనుంచి కింద వరకు చూసి, ఐఎమ్ సెక్రటరీ జెన్నీ అంటూ ఆమె పొజిషన్తో పాటే పేరు కూడా చెప్పింది. నేను మేనేజర్ పోస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను జెన్నీ అని అభినవ్ పొలైట్గా చెప్పాడు. ఆ మాట వినగానే జెన్నీకి చిరాకొచ్చింది. ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగా లేదు, అయినా నీకు స్టార్ చేసున్న పోస్టుల్లో నుంచి సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పాను కదా అని రొసరొసలాడుతూ చెప్పింది. ఆ సంగతి నాకు అర్థమైంది, కానీ నాకు మాత్రం మేనేజర్ పోస్టే కావాలి అని కూల్గా అన్నాడు అభినవ్. ఆల్రెడీ ఆ పోస్ట్లో ఒకళ్ళు పనిచేస్తున్నారు, నువ్వు అడిగావు కదా అని ఉన్నవాళ్ళని తీసేయమంటావా అని కోపంగా అడిగింది జెన్నీ. ఆ మాట నేననలేదు, ఈ లిస్ట్ ప్రిపేర్ చేసింది నాకిచ్చింది నువ్వే. నాకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోమని అక్రమ్ సార్ చెప్పారన్నావు కదా, అందుకే నా డిసిషన్ నేను చెప్పాను. నెక్స్ట్ ఏం చేయాలో అది చెప్పు అని గంభీరంగా సమాధానం చెప్పాడు అభినవ్. నిజానికి ఆ కంపెనీయే అభినవ్. కంపెనీ పూర్తిగా తన చేతుల్లోకి రావాలంటే మనోజ్తో మీటింగ్ జరగాలి. ఆ తర్వాతనే అఫీషియల్గా అన్ని ఫార్మాలిటీస్ మొదలవుతాయి. కాకపోతే ఇప్పటికిప్పుడు అనన్య పేరెంట్స్కి బుద్ధి చెప్పడానికి అతనికి ఒక జాబ్ కావాలి. ఆల్రెడీ వాళ్ల స్టేటస్కి తగిన ఉద్యోగం తెచ్చుకోవాలని ముందు రోజు రాత్రి షర్మిల చెప్పడంతో మేనేజర్ జాబ్ అయితే వాళ్ల నోళ్లు మూయించచ్చు అని ఆలోచించి ఆ పోస్ట్ అడిగాడు. ఒక్క క్షణం తీవ్రంగా ఆలోచించిన జెన్నీ, సరే నువ్వైతే రేపటి నుంచి ఆఫీస్కి రా, ఆ లోపు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పింది. ఓకే అని క్యాజువల్గా చెప్పి చేతిలో ఉన్న పేపర్స్ జెన్నీకిచ్చేసి విజిల్ వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభినవ్. అప్పటిదాకా బయట నుంచి వీళ్ళిద్దరినీ చూస్తున్న సన్నీకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ అభినవ్ గాడిని జెన్నీ ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళిందంటే అక్రమ్ సార్కి తెలియకుండా అయితే ఉండదు, కానీ ఆయన ఎందుకు వీడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఆలోచించాడు సన్నీ. ఏకే ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీస్ నుంచి బయటకొచ్చాక బ్యాంకుకు వెళ్ళి అక్రమ్ ఇచ్చిన చెక్ డిపాజిట్ చేసి, ఎలాగో రేపటి నుంచి రమ్మని జెన్నీ చెప్పింది కాబట్టి అర్జెంటుగా కొత్త బట్టలు, కొత్త చెప్పులు, కొత్త ఫోను కొనుక్కోవాలి. ఇన్ని రోజులంటే ఏదో అలా అయిపోయింది, ఇకపై నా లుక్ చూసి ఎవ్వరూ ఇన్సల్ట్ చేయకూడదు అని నిర్ణయించుకొని బ్యాంక్ దగ్గరికి చేరుకున్నాడు. బ్యాంక్ బయట కొలీగ్స్తో కబుర్లు చెప్తూ ఉన్నాడు ప్రణవ్. తరచూ ఆ బ్యాంక్కి ప్రణవ్కి ఫుడ్ డెలివరీ చేయడానికి అభినవ్ వస్తూ ఉండడంతో అతనికి అభినవ్కి బాగా పరిచయం ఏర్పడింది. కానీ ప్రణవ్ ఎప్పుడూ అభినవ్కి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. అభినవ్ ఎంటర్ అవడం గమనించిన ప్రణవ్, ఎంట్రా డెలివరీ బాయ్, ఇవాళ డ్యూటీ లేదా, ఈ టైంలో బ్యాంకుకి వచ్చావు అని అందరి ముందు ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడాడు. ప్రణవ్తో గొడవపడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక పెద్దగా రియాక్ట్ అవ్వకుండా, చెక్ డిపాజిట్ చేయడానికి వచ్చాను, మేనేజర్ని కలవాలి అంటూ జేబులో ఉన్న చెక్ని బయటికి తీశాడు అభినవ్. ప్రణవ్ ఎగతాళి చేస్తున్నట్టుగా నవ్వుతూ, నీకు బ్యాంక్ అకౌంట్ ఉండడమే ఎక్కువ, అలాంటిది నీకు చెక్కు డిపాజిట్ చేసుకోమని ఇచ్చిన తలకమాసిన ఎవరు అని అడిగాడు. అదంతా నీకు అనవసరం, చాలా పెద్ద అమౌంట్ కాబట్టి నేను డైరెక్ట్గా మేనేజర్ని కలవాలి అంటూ ప్రణవ్ని దాటుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు అభినవ్. కానీ ప్రణవ్ అక్కడితో ఆగకుండా అభినవ్ చేతిలో ఉన్న చెక్కుని లాక్కొని, నేను ఇక్కడ మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతావేంటి అని కోపంతో ఆ చెక్ని చింపేశాడు. అది చూసి షాక్ అయిన అభినవ్ విపరీతమైన కోపంతో, ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకలా చింపేశావు,
దాని వాల్యూ ఎంతో తెలుసా అని చేయి పైకెత్తాడు. అభినవ్ మొహంలో కోపం చూసి భయపడిన ప్రణవ్, సెక్యూరిటీ సెక్యూరిటీ వీడిని బయటికి గంటేయండి అని అరుస్తూ అభినవ్ వైపు తిరిగి, సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే డూప్లికేట్ చెక్తో బ్యాంకుని మోసం చేద్దాం అనుకుంటున్నావు అని పోలీసులకు ఫోన్ చేసి నిన్ను బొక్కలో వేయిస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చాడు. చిరిగిపోయిన చెక్కు ముక్కల్ని నేల మీద నుంచి ఏరుకుంటూ ఉండగా అతన్ని తోసేయడానికి రెడీ అయ్యారు సెక్యూరిటీ గార్డ్స్. సరిగ్గా అప్పుడే, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా అని గంభీరమైన స్వరం వినిపించింది. అందరూ వెనక్కి తిరిగి చూడగానే బ్యాంక్ ఎంట్రన్స్ డోర్ వద్ద నిలబడి కనిపించాడు బల్కంపేట్ బాలరాజ్. అతను ఏదో పని మీద లోపలికి వెళ్తూ అభినవ్ను చూసి ఆగాడు. బాలరాజ్ని చూడగానే అభినవ్ కొంచెం రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ప్రణవ్ గబగబా బాలరాజ్కి ఎదురెళ్ళి, సారీ సార్, మీరెప్పుడొచ్చారు అని అడిగాడు. ఏంటి గొడవ అని మేసం తిప్పుతూ అడిగాడు బాలరాజ్. వీడు ఒక డూప్లికేట్ చెక్ తీసుకొచ్చి డబ్బులు కావాలంటూ మా బ్యాంకును మోసం చేయాలని చూస్తున్నాడు. పెద్ద ఫ్రాడ్ గాడు సార్, అందుకే సెక్యూరిటీ చేత బయటికి గెంటిస్తున్నాను అని గర్వంగా చెప్తూ నవ్వాడు ప్రణవ్. బాలరాజ్ సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ప్రణవ్ చెంప చెళ్ళు మనిపించాడు. దాంతో అతని కళ్ళు బైర్లు గమ్మాయి. ఆ తర్వాత సెక్యూరిటీ వైపు చూసి, అతను వదిలేండి అంటూ ఆర్డర్ వేసి, నాతో రా అని అభినవ్ చేయి పట్టుకుని మేనేజర్ గది వైపు అడుగులు వేశాడు. ప్రణవ్తో పాటు అక్కడ ఉన్న అందరూ కూడా సైలెంట్గా బాలరాజ్ వెనుకనే నడుస్తున్నారు. బాలరాజ్ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి అందరికీ డౌట్ వస్తుందేమో అని కంగారు పడ్డాడు అభినవ్. అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న బాలరాజ్ వెనకే వస్తున్న ప్రణవ్ వైపు తిరిగి, చూడు, ఈ కుర్రాడు నిజంగానే ఫ్రాడ్ చేద్దాం అని అనుకుని ఉండొచ్చు, కానీ మేనేజర్ని కలుస్తా అంటూ చెక్ తీసుకొచ్చాడు కదా, అందులో ఎంత అమౌంట్ ఉందో చూడకుండా చింపేశావు. ఇలా చేస్తే మీ బ్యాంక్ రెప్యుటేషనే పాడవుతుంది. ఏ డెసిషన్ అయినా మేనేజర్కి వదిలేద్దాం, అందుకే ఇతన్ని లోపలికి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు. దానికి ప్రణవ్ సైలెంట్గా తలాడించాడు, కానీ నోరు తెరిచి మాట్లాడే సాహసం చేయలేదు. అభినవ్ని తీసుకుని మేనేజర్ రూమ్ లోపలికి వెళ్ళాడు బాలరాజ్. హఠాత్తుగా తన క్యాబిన్ డోర్ తెరుచుకోవడంతో అటువైపు చూశాడు మేనేజర్. వచ్చింది బాలరాజ్ అని తెలియడంతో వెంటనే లేచి నిలబడ్డాడు. బాలరాజ్, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదు అంటూ నవ్వుతూ పలకరించాడు మేనేజర్ డీకే. ఓ చిన్న పనుండి ఇటుగా వెళ్తున్నాను, బయట మీ వాళ్ళు ఇతనితో గొడవ పెట్టుకుంటూ ఉంటే చూసి ఆగాను. ఇంతకీ ఇతనెవరో నీకు తెలుసా అంటూ అభినవ్ వైపు చూపించాడు బాలరాజ్. అభినవ్ వైపు ఒక లుక్ ఇచ్చి, ఇతనా, ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు. కానీ వెనువెంటనే అతని కళ్ళు అభినవ్ ఉంగరం మీద పడగానే ఆశ్చర్యపోతూ, ఇతను మన టైగర్ కదా అని ఉద్వేగంతో అన్నాడు. కేవలం ఉంగరం చూసి డైరెక్ట్గా తనెవరనే విషయం బ్యాంక్ మేనేజర్ కనిపెట్టడంతో అభినవ్ షాక్ అయ్యాడు. అంతకుముందు అక్రమ్ కూడా అలాగే గుర్తుపట్టాడు. అభినవ్ వైపు చూసిన బాలరాజ్, ఇతనెవరో తెలుసా టైగర్? నువ్వు కెప్టెన్గా ఉన్న మన టీంలో ఇతనే చివరి మెంబర్, పేరు డీకే అంటూ పరిచయం చేశాడు. అంతకుముందు చాలాసార్లు ఆ బ్యాంక్కి ఫుడ్ డెలివరీ ఇవ్వడం కోసం, అలాగే చిన్న చిన్న బ్యాంక్ పనుల మీద అభినవ్ వచ్చాడు. ఇప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్కి తనే బాస్ అని తెలియగానే అభినవ్ ఒకంత థ్రిల్కి గురయ్యాడు. అప్పటికే మోకాళ్ల మీద నిల్చున్న డీకే, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు టైగర్? నీకేం కావాలో చెప్పు, ఏదైనా చేయడానికి నేను రెడీ అని ఫుల్ ఎక్సైట్మెంట్తో అన్నాడు. ఆ సిచ్యువేషన్ అభినవ్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని గమనించిన బాలరాజ్, ఏయ్, నువ్వు ముందు పైకి లే డీకే అంటూ అతన్ని లేపి, టైగర్ తిరిగొచ్చాడన్న విషయం నీకు, నాకు, అక్రమ్కి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. కొన్ని రోజుల పాటు అందరూ ఇతన్ని సాధారణ మనిషిలాగానే చూడాలి అని హెచ్చరించాడు. బ్యాంక్ మేనేజర్ డీకే కన్నీళ్లతో తలూపుతూ, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది టైగర్. ఇక మా బాధలకి భయాలకి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. మళ్ళీ మాఫియాలో మనం ఒక న్యూ ఇన్నింగ్ స్టార్ట్ చేయగలమనే నమ్మకం వచ్చింది అని సంతోషంగా చెప్పాడు. బాలరాజ్ మాట్లాడుతూ, అన్నిటికన్నా ముందు ఇక్కడ పనిచేసే నీ ఎంప్లాయీ ఒకడికి బుద్ధి చెప్పాలి. నా చెంపదెబ్బ వాడికి ఆల్రెడీ రుచి చూపించానుకో అంటూ బ్యాంక్ బయట జరిగిందంతా వివరించాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఒక కాస్ట్లీ విల్లాలో స్విమ్మింగ్ పూల్లో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు ఒక వ్యక్తి. కళ్ళకి నల్ల కళ్ళద్దాలు, మెడలో విలువైన బంగారు గొలుసు, చేతిలో విస్కీ గ్లాస్, ఒళ్ళో బికినీ వేసుకుని వయ్యారాలు పోతున్న ఒక అందమైన అమ్మాయి. ఆమె బుగ్గలు గిల్లుతూ విచ్చలవిడిగా కిస్ చేస్తున్నాడు అతను. ఇంతలో అతడి సెక్రటరీ వేగంగా వచ్చి, సార్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ డిస్టర్బ్ చేసింది. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి? లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అయితే తప్ప నేను ప్రైవేట్గా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దని అని విసుక్కున్నాడా మనిషి. లైఫ్ అండ్ డెత్ కాదు, అంతకన్నా ఎక్కువ సార్, టైగర్ ఈజ్ బ్యాక్ అని ఆందోళనతో చెప్పింది. ఆమె మాట చురుక్కుమని తగలడంతో ఒడిలో ఉన్న లేడీని నీళ్లలోకి తోసేసి పొడువాటి సిగార్ని వెలిగించాడతను.
2 నిమిషాల పాటు అక్కడంతా నిశ్శబ్దం అలుముకుంది. ఇప్పుడేం చేద్దాం సార్ అని కంగారుగా అడిగింది సెక్రటరీ. వెయిట్ చేద్దాం అని పొగ ఊదుతూ దీర్ఘాలోచనలో ఉన్నట్టు మాట్లాడాడు. సెక్రటరీకి ఏమీ అర్థం కాలేదు. వాడి ప్రతి మూమెంట్ని ఓపిగ్గా ట్రాక్ చేయండి, ఈసారి మనం కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదు అని ఆర్డర్ వేశాడు. కాపీ దాట్ అంటూ హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సెక్రటరీ. అప్పటిదాకా అతనితో సరసాలాడిన ఆ అమ్మాయి టైగర్ అంటే ఎవరు డార్లింగ్ అని ఒళ్ళు తుడుచుకుంటూ అడిగింది. సమాధానం చెప్పకుండా సిగార్ నుండి గట్టిగా ఒక పఫ్ లాగి ఆమె ముఖం మీదకి వదిలాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? టైగర్ని ఎందుకు వెతుకుతున్నాడు? అభినవ్కి జరిగిన అవమానం తెలుసుకున్న మేనేజర్ డీకే ఏం చేయబోతున్నాడు? అభినవ్ అనన్యల పెళ్లి ఎప్పుడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.